నమస్కారం. ఈరోజు మనం బయటి ప్రపంచపు గోల నుండి కొంచెం విరామం తీసుకుని మనలోనే లోతుగా ప్రయాణం మొదలుపెడదాం. మనం శ్రీమద్ భగవద్గీత గురించి మాట్లాడుకుందాం. అయితే దీన్ని కేవలం ఒక పవిత్రమైన పుస్తకంలాగానో లేదా పాతకాలపు కథలాగానో కాకుండా ఒక కొత్త కోణంలో చూద్దాం. గీత అంటే ఏదో ఒక కాలంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణో లేదా ఒక మతానికి చెందిన గ్రంథమూ మాత్రమే కాదు. నిజానికి ఇది మనిషి మనసుకి ఒక దారి చూపే దిక్సూచిలాంటిది. మనలో జరిగే అంతర్మథనాన్ని, మన ఆలోచనల్లో వచ్చే మార్పులను, మనలోని సంఘర్షణను మరియు ఆ సంఘర్షణను దాటి ప్రశాంతతను ఎలా పొందాలో చెప్పే ఒక జీవన విధానం. అంతా తెలిసినట్లే అనిపించినా మనసులో ఎందుకో ఒక తెలియని వెలితి, ఒక అలజడి ఎందుకు ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక రకమైన భయం మనల్ని ఎందుకు వెంటాడుతుంది? ఒకే రకమైన సమస్యలలో, ఒకే రకమైన మానసిక ఇబ్బందులలో మనం మళ్లీ ఎందుకు చిక్కుకుపోతాం? జీవితంలో ఒక స్పష్టత కొరవడినట్లు ఎందుకు అనిపిస్తుంది? ఈ ప్రశ్నలు యుద్ధభూమిలో ఉన్న అర్జునుడికి మాత్రమే రాలేదు. ఇవి ప్రతి కాలానికి, ప్రతి మనిషికి సంబంధించినవి. ఈరోజు మన జీవితమనే యుద్ధంలో నిలబడి ఏది సరైన నిర్ణయమో తెలియక బాధ్యతకు, బంధాలకు మధ్య నలిగిపోతున్న మన అందరివి ఈ ప్రశ్నలు. గీత సరిగ్గా ఇలాంటి మన మూల ప్రశ్నలకే సమాధానం చెబుతుంది. ధర్మం, కర్మ, జ్ఞానం, భక్తి వంటి పెద్ద పెద్ద మాటల పైపై అర్థాలను దాటి వాటి అసలైన మన జీవితానికి ఉపయోగపడే సారాన్ని మనకందిస్తుంది. ఇది మనం కంఠస్థం చెయ్యాల్సిన సూత్రాల పుస్తకం కాదు. ఇది ఒక అద్దం లాంటిది. మన నిజ స్వరూపాన్ని మనకు చూపించే స్వచ్ఛమైన అద్దం. మన అహంకారం వెనుక ఉన్న ముసుగులను, మనం పెరిగిన వాతావరణం వల్ల మనలో ఏర్పడిన అభిప్రాయాలను, మన భయాలను మరియు మన కోరికల చిక్కుముడులను ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఈ ప్రయాణంలో మన ఉద్దేశ్యం శ్లోకాలను లెక్కపెట్టడం కాదు, వాటిలోని భాషా నియమాలలో ఇరుక్కుపోవడం కాదు. వాటి వెనుక ఉన్న ఆత్మను పట్టుకోవడం. 1000 ఏళ్ల క్రితం చెప్పిన ఆ మాటలు ఈరోజు, ఈ క్షణం మన జీవితానికి ఎలా వర్తిస్తాయో అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం. గీతలోని సూచనలు మనం రోజూ తీసుకునే నిర్ణయాలను, మన బంధాలలో ఉండే సమస్యలను, మనం పనిచేసే విధానాన్ని, అన్నిటికన్నా ముఖ్యంగా మనతో మనకున్న సంబంధాన్ని ఎలా సరిదిద్దగలవో చూద్దాం. ఇది కేవలం తెలివితేటలతో వినే విషయం కాదు. ఇది మనల్ని మనం వెతుక్కునే ఒక ప్రయాణం, మన ఆత్మను మేల్కొలిపే ఒక ప్రక్రియ. కాబట్టి మీ మనసు కిటికీలను తెరిచి ఎలాంటి పక్షపాతం లేకుండా ఈ ఆత్మశోధనలో పాల్గొనడానికి సిద్ధం కండి. ఈ ప్రయాణం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. ఎందుకంటే మనం మన చుట్టూ కట్టుకున్న సౌకర్యవంతమైన గోడలను, నమ్మాలనుకుంటున్న అబద్ధాలను ఇది ప్రశ్నించవచ్చు. కాని నమ్మండి, మనల్ని మనం తెలుసుకునే ఈ ప్రయాణం మొదట ఎంత కష్టంగా అనిపించినా చివరికి మనల్ని భయం లేని స్థితికి, బంధాల నుండి విముక్తికి మరియు అలచడి నుండి అసలైన ప్రశాంతతకు తీసుకువెళ్తుంది. రండి, మనమందరం కలిసి గీత అనే కాలాతీతమైన జ్ఞానదీపం వెలుగులో మన అంతరంగ సంఘర్షణలను అర్థం చేసుకుని జీవితాన్ని ఒక బరువుగా కాకుండా పూర్తి ఎరుకతో, ఆనందంతో జీవించే కళను నేర్చుకుందాం. ఈ కథ కురుక్షేత్రం అనే యుద్ధభూమిలో మొదలవుతుంది. దానిని ధర్మక్షేత్రం అని కూడా అంటారు. అది కేవలం ఒక ప్రదేశం కాదు, అది మన జీవితానికి ఒక ప్రతీక. ఇక్కడ మనం ప్రతి క్షణం సరైన దానికి, తప్పుడు దానికి మధ్య, ధర్మానికి, అధర్మానికి మధ్య ఒకదాన్ని ఎంచుకోవలసి వస్తుంది. ఒకవైపు కౌరవుల భారీ సైన్యముంది. వారు సంఖ్యాబలంతో, అధికార గర్వంతో ఉన్నారు. మరోవైపు పాండవుల చిన్న సైన్యముంది. వారికున్న బలం కేవలం సత్యం, ధర్మం మాత్రమే. వారి రథసారథి స్వయం శ్రీకృష్ణుడు. కాని ఆయన ఆయుధాలు పట్టనని ముందే మాట ఇచ్చాడు. ఆయన కేవలం దారి చూపేవాడు. యుద్ధం మొదలవ్వబోతోంది. శంఖాలు ఊదారు. గాలిలో కూడా ఒక రకమైన ఆందోళన ఉంది. హస్తినాపురంలో కళ్ళు లేని రాజు ధృతరాష్ట్రుడు వ్యాసుడిచ్చిన దివ్యదృష్టి ఉన్న తన మంత్రి సంజయుడితో, సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చెయ్యాలనే ఉద్దేశంతో చేరిన నావాళ్లు, పాండవులు ఏమి చేశారు అని అడుగుతాడు.
ధృతరాష్ట్రుడి మొదటి మాటే నావాళ్లు అనేది అతని స్వార్థాన్ని, పక్షపాతాన్ని చూపిస్తుంది. ఈ నాది, పరాయిది అనే భావనే అన్ని సమస్యలకు మూలం. తన కొడుకులు తప్పు చేస్తున్నారని తెలిసినా కొడుకులపైయున్న గుడ్డి ప్రేమతో వారు గెలవాలని కోరుకుంటున్నాడు. సంజయుడు యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పడం మొదలుపెడతాడు. దుర్యోధనుడు తన సైన్యాన్ని చూసి ఎలా పొంగిపోతున్నాడో, రెండు పక్షాల యోధులు ఎలా సిద్ధంగా ఉన్నారో వివరిస్తాడు. అప్పుడే గీత పుట్టడానికి కారణమైన ఆ క్షణం వస్తుంది. పాండవుల పక్షాన గొప్ప వీరుడైన అర్జునుడు తన రథసారథి అయిన కృష్ణుడితో, కృష్ణా, నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళు, నేను ఎవరితో పోరాడాలో ఒకసారి చూడాలి అంటాడు. ఆ క్షణంలో అర్జునుడు ఒక యోధుడిలాగే ఆలోచిస్తున్నాడు. శత్రువు బలాన్ని అంచనా వెయ్యాలనుకున్నాడు. కాని కృష్ణుడికి తెలుసు, ఈ చూపు అర్జునుడి మనసులో పెద్ద తుఫాను రేపబోతోందని. ఆయన రథాన్ని సరిగ్గా తాత భీష్ముడు, గురువు ద్రోణుడు ఎదురుగా నిలబెడతాడు. అర్జునుడు అటువైపు చూడగానే అక్కడ తాత, గురువు, అన్నదమ్ములు, స్నేహితులు కనిపించారు. అతనిలోని యోధుడి ధైర్యం నీరుగారిపోయింది. అతనికి అక్కడ శత్రువులు కనిపించలేదు, తన సొంతవాళ్లు కనిపించారు. అది చూసి అతని శరీరం వణికింది, గొంతు ఎండిపోయింది, చేతిలోని గాండీవం జారిపోయేలా ఉంది. అతను పూర్తిగా కుప్పకూలిపోయాడు. ఇదే అర్జునుడి బాధ, ప్రేమ అనే బంధం. అతను కృష్ణుడితో అంటాడు, కృష్ణ, నా వాళ్లనే చంపి నేను ఏం సాధిస్తాను? బంధువుల నెత్తుటితో తడిసిన రాజ్యం నాకు వద్దు. మనం ఎవరికోసమైతే ఈ సుఖాలు కోరుకుంటున్నామో వారే ఇక్కడ ప్రాణాలు తీయడానికి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లని చంపి బ్రతకడం కంటే అడుక్కుని బ్రతకడం మేలు. ఇలా చేస్తే మనకు పాపం తప్ప ఏమీ రాదు. అర్జునుడు యుద్ధం చెయ్యకపోవడానికి చాలా కారణాలు చెబుతాడు. యుద్ధం వల్ల కుటుంబాలు నాశనమవుతాయని, కులధర్మాలు పోతాయని, స్త్రీలు చెడిపోతారని, దానివల్ల సమాజంలో గందరగోళం ఏర్పడుతుందని, చనిపోయిన పితృదేవతలకు పిండ ప్రదానాలు అందక వారు నరకానికి పోతారని వాదిస్తాడు. పైకి చూస్తే అర్జునుడి మాటలు చాలా మానవతావాదంగా, న్యాయంగా అనిపిస్తాయి. అతను అహింస, కుటుంబం, సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాడు. కాని లోతుగా చూస్తే ఇవన్నీ నావాళ్లు అనే మోహం నుండి పుట్టినవే. అతని జాలి తనవాళ్లమీదే, అధర్మం పక్షాన ఉన్నవారిమీద కాదు. అతను ఒక క్షత్రియుడిగా న్యాయాన్ని నిలబెట్టాలన్న తన బాధ్యతను మరచిపోతున్నాడు. ఇంకా జరగని భవిష్యత్తును ఊహించుకుని భయపడుతున్నాడు. అతను ఏ సంప్రదాయాలను కాపాడాలని అనుకుంటున్నాడో అవే సంప్రదాయాల ముసుగులో ఎంత అధర్మం పెరిగిపోయిందో దాన్ని తుడిచివేయడానికే ఈ యుద్ధం తప్పనిసరయ్యిందని గ్రహించలేకపోతున్నాడు. ఈ విధంగా తన స్వంత ఆలోచనలు, భావోద్వేగాలలో చిక్కుకుని బాధతో నిండిపోయి అర్జునుడు తన ఆయుధాలను పక్కన పెట్టి రథంలో కూలబడి, నేను యుద్ధం చెయ్యను అని చెప్పేస్తాడు. ఇదే మొదటి అధ్యాయం యొక్క సారాంశం. ఇది మన ముందు సమస్యను ఉంచుతుంది. మన బాధ్యతకు, మన భావోద్వేగాలకు మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు మనసులో ఎలాంటి అలజడి రేగుతుందో ఇది చూపిస్తుంది. ఈ విధంగా తన స్వంత ఆలోచనలు, భావోద్వేగాలలో చిక్కుకుని బాధతో నిండిపోయి అర్జునుడు తన ఆయుధాలను పక్కన పెట్టి రథంలో కూలబడి, నేను యుద్ధం చెయ్యను అని చెప్పేస్తాడు. ఇదే మొదటి అధ్యాయం యొక్క సారాంశం. ఇది మన ముందు సమస్యను ఉంచుతుంది. మన బాధ్యతకు, మన భావోద్వేగాలకు మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు మనసులో ఎలాంటి అలజడి రేగుతుందో ఇది చూపిస్తుంది. ఈ సమయంలో కృష్ణుడు మౌనంగా ఉంటాడు. అర్జునుడిని తన బాధలంతా బయట పెట్టనిస్తాడు. ఒక మంచి గురువు మొదట శిష్యుడి సమస్యను పూర్తిగా వింటాడు. అతని మనసులోని గాయాన్ని అర్థం చేసుకుంటాడు. అర్జునుడి ఈ నిస్సహాయతే గీత అనే జ్ఞాన భవనం కట్టడానికి కావలసిన పునాదిని సిద్ధం చేస్తుంది. మనం మన బలహీనతలను, మన అజ్ఞానాన్ని ఒప్పుకోనంత వరకు, మనం పూర్తిగా చేతులెత్తేసి సహాయం కోసం వేడనంత వరకు మనలోకి నిజమైన జ్ఞానం ప్రవేశించదు. అర్జునుడి ఈ పరిస్థితే అతడిని ఒక శిష్యుడిగా సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధం చేస్తుంది. అర్జునుడి కళ్లలో నీళ్లు, మనసులో నిస్సహాయత చూసి శ్రీకృష్ణుడు మందహాసం చేస్తాడు. ఆ నవ్వులో అర్జునుడి అమాయకత్వంపై జాలి, అలాగే అతని అజ్ఞానంపై కరుణ ఉన్నాయి. ఈ ప్రేమ అనే మబ్బు తొలగిపోయి జ్ఞానమనే సూర్యుడు ఉదయించబోతున్నాడని కృష్ణుడికి తెలుసు. ఆయన అర్జునుని మేల్కొల్పుతూ, అర్జునా, ఇలాంటి క్లిష్ట సమయంలో నీకు ఈ పిరికితనం ఎక్కడ నుండి వచ్చింది? ఇది గొప్పవాళ్లు నడిచే దారి కాదు. దీనివల్ల నీకు మంచి పేరు రాదు, స్వర్గం కూడా రాదు. నీ గుండెలోని ఈ బలహీనతను వదిలేసి యుద్ధానికి సిద్ధంగా నిలబడు అంటాడు.
కృష్ణుడు అర్జునుడి బాధను జాలి అనడం లేదు, మానసిక బలహీనత అంటున్నాడు. అతను ఈ భావోద్వేగపు ఊబి నుండి బయటపడాలని నేరుగా అతని ఆత్మగౌరవాన్ని తట్టిలేపుతున్నాడు. కాని అర్జునుడు ఇంకా తన వాదనలలోనే ఉన్నాడు. నేను పూజించవలసిన భీష్ముడిపై, ద్రోణుడిపై బాణాలు ఎలా వెయ్యనో వీళ్లని చంపడం కంటే అడుక్కుని బ్రతకడం మంచిది అంటాడు. చివరికి ఏ దారి తోచనప్పుడు అతను పూర్తిగా కృష్ణుడికి లొంగిపోతాడు. నా బుద్ధి పనిచెయ్యడం లేదు, ఏది నా ధర్మమో ఏది నా కర్తవ్యమో నాకు అర్థం కావడం లేదు. నేను నీ శిష్యుడిని, నీ శరణు కోరుతున్నాను, దయచేసి నాకు దారి చూపించు అని వేడుకుంటాడు. ఈ క్షణం గీతలో ఒక ముఖ్యమైన మలుపు. శిష్యుడు తన అహాన్ని వదిలి పూర్తిగా శరణు వేడినప్పుడే గురువు జ్ఞానం అతనిలోకి ప్రవహిస్తుంది. ఇప్పుడు కృష్ణుడు కేవలం స్నేహితుడు, సారథి కాదు, గురువు. ఇక్కడి నుండే గీత యొక్క అసలైన జ్ఞానబోధ మొదలవుతుంది. కృష్ణుడంటాడు, అర్జునా, నువ్వు బాధపడకూడని వారికోసం బాధపడుతున్నావు, కాని మాటలు మాత్రం జ్ఞానుల్లా మాట్లాడుతున్నావు. నిజమైన జ్ఞానులు చనిపోయిన వారికోసం కాని, బ్రతికి ఉన్నవారికోసం కాని బాధపడరు. నీ బాధకు కారణం నీ అజ్ఞానమే అని కృష్ణుడు స్పష్టంగా చెబుతున్నాడు. నువ్వు ఈ శరీరాన్నే నేననుకుంటున్నావు. అప్పుడు కృష్ణుడు ఆత్మ యొక్క శాశ్వతమైన రహస్యాన్ని వివరిస్తాడు. నేను, నువ్వు, ఈ రాజులు లేని కాలం ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో ఉండబోని కాలం కూడా లేదు. ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు, అది ఎప్పుడూ ఉండేది, శాశ్వతమైనది. శరీరం నశించినా అది నశించదు. మనం పాత బట్టలు తీసి కొత్తవి వేసుకున్నట్లే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. చావు అంటే కేవలం ఒక మార్పు, అంతం కాదు. ఈ ఆత్మను ఆయుధాలు కోయలేవు, నిప్పు కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. అది నాశనం లేనిది. నువ్వు చంపబోయేది కేవలం నశించిపోయే శరీరాన్నే కాని లోపలున్న ఆత్మను ఎవలూ చంపలేరని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ బాధ, భయం వాటంతట అవే పోతాయి. కృష్ణుడు ఇంకా ఇలా అంటాడు, ఒకవేళ ఆత్మ శాశ్వతమైనది కాదని నువ్వనుకున్నా నువ్వు బాధపడకూడదు. ఎందుకంటే పుట్టిన ప్రతిదీ చనిపోవడం ఖాయం, చనిపోయిన ప్రతిదీ మళ్లీ పుట్టడం ఖాయం. జలగక తప్పని దానికోసం బాధపడటం వృధా. ఈ ఆత్మజ్ఞానం చెప్పిన తరువాత కృష్ణుడు అర్జునుడికి ఒక క్షత్రియుడిగా అతని కర్తవ్యాన్ని, స్వధర్మాన్ని గుర్తుచేస్తాడు. ఒక క్షత్రియుడికి ధర్మం కోసం చేసే యుద్ధం కంటే మంచి అవకాశం మరొకటి లేదు. నువ్వు ఈ యుద్ధం చెయ్యకపోతే నీ బాధ్యతను, నీ కీర్తిని వదులుకుని పాపాన్ని మూటగట్టుకుంటావు. ప్రజలు నిన్ను పిరికివాడివని అంటారు. గౌరవంగా బ్రతికేవాడికి అపకీర్తి మరణం కంటే ఘోరమైనది. నువ్వు యుద్ధంలో చనిపోతే స్వర్గానికి వెళ్తావు, గెలిస్తే ఈ భూమిని పాలిస్తావు. కాబట్టి ధైర్యంగా నిలబడు. కాని ఎలా యుద్ధం చెయ్యాలి? ఇక్కడే కర్మయోగం అనే లోతైన సిద్ధాంతం మొదలవుతుంది. కృష్ణుడు అంటాడు, సుఖదుఖాలను, లాభనష్టాలను, గెలుపోటములను సమానంగా చూస్తూ యుద్ధం చెయ్యి. అలా చేస్తే నీకు పాపమంటదు. ఇదే గీతలోని ముఖ్య సూత్రం. నీ పని నువ్వు చెయ్యి, కాని ఫలితం గురించి ఆశపడకు. ఫలితం మన చేతిలో ఉండదు. మన అధికారం కేవలం పనిచెయ్యడం వరకే. ఫలితంపై ఆశే మనల్ని ఆందోళన, భయం, నిరాశలో బంధిస్తుంది. మనం ఫలితంతో సంబంధం లేకుండా సమభావంతో పనిచేసినప్పుడు ఆ పని మనల్ని బంధించదు, విముక్తినిస్తుంది. దీనినే యోగమంటారు. అంటే కర్మ చేస్తూ కూడా దాని బంధనం నుండి బయటపడే కళ. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, ఇలాంటి స్థిరమైన బుద్ధి ఉన్న స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? అతని నడవడిక ఎలా ఉంటుంది? దానికి కృష్ణుడు చాలా అందంగా వివరిస్తాడు. ఎవరైతే తన మనసులోని కోరికలన్నిటినీ వదిలేసి తన ఆత్మలోనే ఆనందంగా ఉంటాడో వాడే స్థితప్రజ్ఞుడు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు. అతను ఇష్టం, భయం, కోపం నుండి పూర్తిగా బయటపడి ఉంటాడు. తాబేలు తన కాళ్లను, తలను లోపలికి ముడుచుకున్నట్లు అతను తన ఇంద్రియాలను బయటి విషయాల నుండి వెనక్కి లాగి తన అదుపులో ఉంచుకుంటాడు. అతను ప్రపంచంలోనే ఉంటాడు, పనులు చేస్తాడు, కాని నీటిలోని తామరాకులా దేనికి అంటకుండా ఉంటాడు. నదులన్నీ వచ్చి కలిసినా సముద్రం ప్రశాంతంగా ఉన్నట్లే ప్రపంచంలోని అనుభవాలన్నీ అతనిలోకి వచ్చినా అతను చలించడు. సాధారణ మనుషులకు ఏది పగలో ఆత్మజ్ఞానం యోగికి అది రాత్రి. మనుషులు దేనికోసమైతే పరుగులు తీస్తారో ప్రపంచ సుఖాలు యోగికి అది చీకటితో సమానం.
ఈ స్థితిని పొందిన వ్యక్తి మళ్లీ ఎప్పుడూ భ్రమలో పడడు, చివరి క్షణంలో కూడా ఈ స్థితిలో ఉండి పరమశాంతిని పొందుతాడు. ఈ విధంగా 2వ అధ్యాయంలోనే కృష్ణుడు అర్జునుడి బాధను పోగొట్టడానికి జ్ఞాన, కర్మ మార్గాల పూర్తి చిత్రాన్ని అందిస్తాడు. 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పిన జ్ఞాన, కర్మ మార్గాల గురించి విన్న తరువాత అర్జునుడికి మరో సందేహం వస్తుంది. అతడు, కృష్ణా, నువ్వు కర్మ కంటే జ్ఞానమే గొప్పది అంటున్నావు, మరి నన్ను ఈ భయంకరమైన యుద్ధంలోకి ఎందుకు నెడుతున్నావు? నీ మాటలు నాకు గందరగోళంగా ఉన్నాయి. దయచేసి నాకు ఏది మంచిదో ఒక్కటే స్పష్టంగా చెప్పు అని అడుగుతాడు. అర్జునుడి ప్రశ్న చాలా సరైనది. జ్ఞానమే గొప్పదైతే పనులెందుకు చెయ్యాలి? అన్నీ వదిలేసి జ్ఞానం కోసం వెతకవచ్చు కదా. దీనికి సమాధానంగా కృష్ణుడు కర్మయోగం యొక్క రహస్యాన్ని ఇంకా లోతుగా వివరిస్తాడు. ఆయన అంటాడు, ఈ ప్రపంచంలో 2 మార్గాలు ఉన్నాయి. జ్ఞానుల కోసం జ్ఞానమార్గం, కర్మయోగుల కోసం కర్మమార్గం. కాని పనులు మానేసినంత మాత్రాన ఎవరూ బంధాల నుండి బయటపడలేరు. నిజం చెప్పాలంటే ఎవరూ ఒక్క క్షణం కూడా ఏ పని చెయ్యకుండా ఉండలేరు. ప్రకృతి మన చేత పనులు చేయిస్తూనే ఉంటుంది. ఊపిరి పీల్చడం కూడా ఒక కర్మే. ఎవరైతే బయటికి ఇంద్రియాలను ఆపి మనసులో మాత్రం అవే విషయాల గురించి ఆలోచిస్తాడో వాడు మోసగాడు. దానికంటే మనసును అదుపులో ఉంచుకుని ఏ ఆసక్తి లేకుండా కర్తవ్య కర్మను చేసేవాడు గొప్పవాడు. కాబట్టి నువ్వు పని చెయ్యి. పని చెయ్యకుండా నీ శరీరాన్ని కూడా నువ్వు చూసుకోలేవు. అయితే కర్మ మనల్ని బంధిస్తుంది కదా. ఏ కర్మ బంధించదు? కృష్ణుడు అంటాడు, యజ్ఞం కోసం చేసే కర్మ తప్ప మిగిలిన కర్మలు మనిషిని బంధిస్తాయి. కాబట్టి నువ్వు ఏ ఆసక్తి లేకుండా యజ్ఞం కోసమే నీ కర్తవ్యాన్ని చెయ్యి. ఇక్కడ యజ్ఞమంటే కేవలం నిప్పులో నెయ్యి వేయడం కాదు. యజ్ఞమంటే ఒక మంచి ఉద్దేశ్యంతో లోక కళ్యాణం కోసం, భగవంతుడి కోసం ఏమీ ఆశించకుండా చేసే ఏ పనైనా. మనం మన స్వార్థం కోసం పనిచేసినప్పుడు అది మనల్ని బంధిస్తుంది. కాని అదే పనిని ఒక పెద్ద లక్ష్యం కోసం యజ్ఞ భావనతో చేసినప్పుడు అది మనల్ని విముక్తి చేస్తుంది. సృష్టి మొదట్లో బ్రహ్మ యజ్ఞంతో పాటు ప్రజలను సృష్టించి ఈ యజ్ఞం ద్వారా మీరు వృద్ధి చెందండి అని చెప్పాడు. యజ్ఞమంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం. మనం ప్రకృతికి సహాయం చేస్తే చెట్లు నాటటం, నీటిని కాపాడటం ప్రకృతి మనకు సహాయం చేస్తుంది. ప్రకృతి నుండి, సమాజం నుండి తీసుకుంటూ తిరిగి ఏమీ ఇవ్వనివాడు దొంగతో సమానం. యజ్ఞం నుండి మిగిలిన దాన్ని స్వీకరించేవాడు పాపాల నుండి విముక్తుడవుతాడు. కేవలం తనకోసమే వండుకుని తినేవాడు పాపాన్నే తింటాడు. భగవంతుడు ఈ సృష్టి చక్రాన్ని వివరిస్తాడు. ప్రాణులు అన్నం మీద, అన్నం వర్షం మీద, వర్షం యజ్ఞం మీద, యజ్ఞం కర్మ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ సృష్టి చక్రానికి అనుగుణంగా నడవనివాడు, అంటే తన బాధ్యతను నిర్వర్తించనివాడు, కేవలం సుఖాలలో మునిగి తేలుతాడో అతని జీవితం వృధా. అయితే ఆత్మజ్ఞానం పొందినవాడు కూడా కర్మ చెయ్యాలా? భగవంతుడు అంటాడు, అలాంటి వ్యక్తికి వ్యక్తిగతంగా చెయ్యాల్సిన పనేమీ లేదు. అయినా అతను కూడా లోక కళ్యాణం కోసం ఇతరులకు ఆదర్శంగా ఉండటానికి కర్మ చెయ్యాలి. జనక మహారాజులాంటి జ్ఞానులు కూడా కర్మ చేస్తూనే ముక్తిని పొందారు. పెద్దవాళ్లు ఎలా నడుచుకుంటే చిన్నవాళ్లు కూడా వాళ్లనే అనుసరిస్తారు. జ్ఞానులు కర్మ చెయ్యడం మానేస్తే సమాజంలో గందరగోళమేర్పడుతుంది. కృష్ణుడు తన ఉదాహరణే ఇస్తాడు. నాకు 3 లోకాలలో చెయ్యాల్సింది ఏమీ లేదు. అయినా నేను కర్మ చేస్తూనే ఉంటాను. నేను చెయ్యకపోతే అందరూ నన్నే అనుసరించి సోమరులైపోతారు. కాబట్టి జ్ఞాని కూడా ఏ ఆసక్తి లేకుండా లోక కళ్యాణం కోసం కర్మ చెయ్యాలి. జ్ఞానికి, అజ్ఞానికి మధ్య తేడా చేసే పనిలో కాదు, చేసే భావనలో ఉంటుంది. అజ్ఞాని ఫలితాన్ని ఆశించి చేస్తాడు. జ్ఞాని ఏమీ ఆశించకుండా చేస్తాడు. వాస్తవానికి అన్ని పనులు ప్రకృతి గుణాల వల్లే జరుగుతాయి. కాని అహంకారంతో ఉన్న మనిషి నేను చేస్తున్నాను అనుకుంటాడు. ఈ నేను అనే భావనే అతడిని బంధిస్తుంది. జ్ఞానికి తెలుసు ఇదంతా ప్రకృతి ఆట అని, ఆత్మ కేవలం చూసే సాక్షి అని. కాబట్టి కృష్ణుడు అర్జునుడికి నీ కర్మలన్నిటినీ నాకు సమర్పించి ఏ ఆశ, మమకారం లేకుండా యుద్ధం చెయ్యి అని చెబుతాడు. తన ప్రతి పనిని భగవంతుడికి అర్పించడమో కర్మయోగంలో అత్యున్నత స్థితి. అప్పుడు అర్జునుడికి మరో ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. కృష్ణా, మనిషికి ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతంగా చేయించినట్లు పాపం ఎందుకు చేస్తాడు? తప్పు అని తెలిసినా మనం కొన్నిసార్లు తప్పుడు పనులు ఎందుకు చేస్తాము? భగవంతుడు సూటిగా సమాధానం చెబుతాడు. అది కామమే, అంటే మరలోని తీవ్రమైన కోరిక.
అదే కోపం రూపంలో కూడా వ్యక్తమవుతుంది. దీనికి ఎప్పటికీ తృప్తి ఉండదు. ఇదే నీ అతిపెద్ద శత్రువు. మన కోరికలే అన్ని పాపాలకు మూలం. కోరిక తీరితే లోభం పెరుగుతుంది, తీరకపోతే కోపం వస్తుంది. ఈ కోరిక పొగ నిప్పును కప్పినట్లు మన వివేకాన్ని కప్పివేస్తుంది. ఈ కోరిక మన ఇంద్రియాలలో, మనసులో, బుద్ధిలో ఉంటుంది. మరి దీన్ని ఎలా గెలవాలి? ముందు నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకో. శరీరం కంటే ఇంద్రియాలు, వాటికంటే మనసు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే కూడా ఆత్మ గొప్పవి. కాబట్టి నీ ఆత్మబలాన్ని తెలుసుకుని బుద్ధితో మనసును అదుపు చేసి ఈ కామమనే శత్రువును నువ్వు జయించు. ఈ విధంగా ఈ అధ్యాయం మనకు కర్మ నుండి పారిపోవద్దని, దాన్ని యజ్ఞభావనతో భగవంతుడికి సమర్పించి చెయ్యాలని బోధిస్తుంది. మరియు మనకు అతిపెద్ద శత్రువు మనలోని కోరికే అని, దానిని ఆత్మజ్ఞానం మరియు ఆత్మ నిగ్రహంతోనే జయించగలమని చెబుతుంది. కర్మయోగాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జ్ఞానం గురించి మరింత లోతుగా తెలుసుకునే అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ భగవంతుడు తన అవతార రహస్యాన్ని కర్మ చేస్తూ కూడా దాని బంధం నుండి ఎలా బయటపడాలో వివరిస్తాడు. జ్ఞానమనే అగ్ని మన కర్మలన్నిటినీ ఎలా కాల్చివేస్తోందో ఈ అధ్యాయం మనకు చెబుతుంది. అధ్యాయం మొదట్లోనే కృష్ణుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాడు. నేను నీకు ఇప్పుడు చెబుతున్న ఈ జ్ఞానాన్ని పూర్వం సూర్యుడికి చెప్పాను. సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఈ విధంగా ఇది పరంపరగా వచ్చింది. కాని కాలక్రమేణా మరుగున పైపోయింది. అదే పాత జ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను. ఎందుకంటే నువ్వు నా భక్తుడివి, స్నేహితుడివి. ఇది వినగానే అర్జునుడికి ఆశ్చర్యం వేస్తుంది. అతడు, నువ్వు పుట్టింది ఇప్పుడే, సూర్యుడు ఎప్పటినుండో ఉన్నాడు, నువ్వే అతనికి ఈ జ్ఞానాన్ని ఇచ్చావని నేను ఎలా నమ్మను అని అడుగుతాడు. అర్జునుడు భౌతిక శరీరం దృష్టితో ఆలోచిస్తున్నాడు. దానికి సమాధానంగా భగవంతుడు తన అవతార రహస్యాన్ని వివరిస్తాడు. అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి. నీకు అవి గుర్తులేవు, నాకు అన్ని గుర్తున్నాయి. నేను పుట్టుక లేనివాడిని, నాశనం లేనివాడిని అయినా నా మాయాశక్తితో నేను ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటాను. భగవంతుడి జననం మనలాంటివి కాదు. ఆయన కర్మబంధంతో పుట్టడు, తన ఇష్టంతోనే ప్రకటితమవుతాడు. ఎప్పుడు ఎందుకు అవతరిస్తాడు? ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలిగి అధర్మం పెరుగుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. మంచివాళ్లను కాపాడటానికి, చెడ్డవాళ్లను నాశనం చేయటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. ఇక్కడ ధర్మం అంటే సమాజాన్ని, సృష్టిని నిలబెట్టే నియమం. మనిషి స్వార్థం, అధర్మం వల్ల ఆ నియమం దెబ్బతిన్నప్పుడు భగవంతుడు దాన్ని సరిచేయడానికి వస్తాడు. ఎవరైతే నా ఈ దివ్యమైన పుట్టుక, కర్మల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుంటారో వారు ఈ శరీరం విడిచిన తరువాత మళ్లీ పుట్టరు, నన్నే చేరుకుంటారు. అంటే భగవంతుడి పనులు స్వార్థం కోసం కాదని, కేవలం లోక కళ్యాణం కోసమే అని అర్థం చేసుకున్నవారు కూడా కర్మబంధం నుండి విముక్తులవుతారు. ఆ తరువాత భగవంతుడు కర్మ యొక్క చిక్కుముడిని విప్పుతాడు. ఏది కర్మ, ఏది అకర్మ అనే విషయంలో పెద్ద పెద్ద జ్ఞానులు కూడా తికమక పడతారు అంటాడు. అప్పుడు ఆయన ఒక గూఢమైన సూత్రాన్ని చెబుతాడు. ఎవరైతే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూస్తాడో అతడే మనుషులలో బుద్ధిమంతుడు. దీని అర్థమేమిటి? కర్మలో అకర్మ అంటే బయటికి పనులు చేస్తూ కూడా లోపల నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా ఉండటం. శరీరం, మనసు తమ పని చేస్తున్నాయని, నేను కేవలం సాక్షిని అని తెలుసుకోవటం. అలాంటివాడు కర్మ చేసినా దానికి బంధింపబడడు. అకర్మలో కర్మ అంటే బయటికి ఏ పని చేయకుండా కూర్చుని కూడా మనసులో నిరంతరం కోరికలు, ఆలోచనలతో సతమతమవటం. అలాంటివాడు ఏమీ చెయ్యకపోయినా మానసిక కర్మ చేస్తూ బంధంలోనే ఉంటాడు. ఈ తేడాను తెలుసుకున్నవాడే నిజమైన యోగి. అసలైన పండితుడు ఎవరు? ఎవరి పనుల వెనుక కోరిక, సంకల్పం ఉండవో, ఎవరి కర్మలన్నీ జ్ఞానమనే నిప్పులో కాలిపోయాయో అతడే పండితుడు. అతను ఫలితాన్ని ఆశించకుండా బాధ్యతగా తన పని తాను చేస్తాడు. తనకు తానుగా లభించిన దానితో తృప్తిగా ఉంటాడు. గెలుపోటములలో సమానంగా ఉంటాడు. అలాంటి కర్మయోగి కర్మ చేసినా బంధములో చిక్కుకోడు. ఆ తరువాత భగవంతుడు రకరకాల యజ్ఞాల గురించి వివరిస్తాడు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, తపస్సు, స్వాధ్యాయం, ప్రాణాయామం ఇవన్నీ యజ్ఞాలే.
ఈ యజ్ఞాలన్నిటి ఉద్దేశ్యం ఒక్కటే, మనసును శుద్ధి చేసుకోవటం. ఈ యజ్ఞాలన్నిటిలో జ్ఞానయజ్ఞం గొప్పదని భగవంతుడంటాడు. ఎందుకంటే మంటలు కట్టెలను ఎలా బూడిద చేస్తాయో, జ్ఞానమనే అగ్ని మన కర్మలన్నిటినీ, వాటి సంస్కారాలను కాల్చివేస్తుంది. ఈ ప్రపంచంలో జ్ఞానమంత పవిత్రమైనది మరొకటి లేదు. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుంది? నువ్వు తత్వాన్ని దర్శించిన జ్ఞానుల వద్దకు వెళ్ళు. వారికి వినయంగా నమస్కరించి సేవ చేసి ప్రశ్నలు అడిగితే వారు నీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. జ్ఞానం కావాలంటే నిజమైన గురువు అవసరం. శ్రద్ధ, సేవ, తెలుసుకోవాలనే తపన, ఈ 3 గుణాలు తప్పనిసరి. ఈ జ్ఞానం లభించాక ఏమవుతుంది? ఆ జ్ఞానం ద్వారా నువ్వు ప్రాణులన్నిటినీ నీలో, ఆ తరువాత నాలో చూస్తావు. భేదభావం పోయి అంతా ఒక్కటే అనే దృష్టి వస్తుంది. ఈ జ్ఞానం ఎంత శక్తివంతమైనదంటే, ఎంత పెద్ద పాపి అయినా ఈ జ్ఞానమనే పడవ సహాయంతో పాపాల సముద్రాన్ని దాటగలడు. మరి ఈ జ్ఞానాన్ని ఎవరు పొందగలరు? శ్రద్ధ ఉన్నవాడు, సాధన చేసేవాడు, తన ఇంద్రియాలను జయించినవాడు. అలాంటివాడు జ్ఞానాన్ని పొంది వెంటనే పరమశాంతిని పొందుతాడు. దీనికి వ్యతిరేకంగా అజ్ఞాని, శ్రద్ధ లేనివాడు, సందేహించేవాడు నాశనమవుతాడు. చివరగా భగవంతుడు అర్జునుడితో మళ్ళీ, కాబట్టి నీ హృదయంలోని అజ్ఞానం వల్ల పుట్టిన ఈ సందేహాన్ని జ్ఞానమనే కత్తితో నరికి కర్మయోగంలో స్థిరపడి యుద్ధానికి నిలబడు అని చెబుతాడు. ఈ విధంగా ఈ అధ్యాయం మనకు జ్ఞానాన్ని, కర్మను వేరుగా కాకుండా కలిపి సాధించే కళను నేర్పుతుంది. నిజమైన జ్ఞానం కర్మ నుండి పారిపోవడం కాదు, కర్మను మార్చివేయడం. జ్ఞానం, కర్మల గురించి విన్న తరువాత అర్జునుడి మనసులో ఇంకా ఒక సందేహం మిగిలి ఉంది. భగవంతుడు కర్మలను వదిలేయడాన్ని, జ్ఞానమార్గాన్ని పొగిడాడు. అలాగే ఏమీ ఆశించకుండా కర్మ చెయ్యడాన్ని కూడా పొగిడాడు. ఈ రెండింటిలో ఏది ఖచ్చితంగా మంచిది అని అడుగుతాడు. కృష్ణ, నువ్వు ఒకసారి కర్మత్యాగమంటావు, మరోసారి కర్మయోగమంటావు. దయచేసి ఈ రెండింటిలో నాకు ఏది మంచిదో స్పష్టంగా చెప్పు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పనులు చెయ్యడం మంచిదా, లేక అన్ని వదిలేసి జ్ఞానం కోసం వెతకడం మంచిదా? శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతాడు, జ్ఞానయోగం, కర్మయోగం రెండూ మంచివే, కాని ఈ రెండింటిలో కర్మయోగమే ఎక్కువ శ్రేష్టమైనది. భగవంతుడు జ్ఞానమార్గాన్ని తక్కువ చేయడం లేదు, కాని చాలామందికి కర్మయోగమే సులభమైనది, సురక్షితమైనది అని చెబుతున్నాడు. నేరుగా మనసును, ఇంద్రియాలను అదుపు చేయడం చాలా కష్టం. ప్రపంచంలో ఉంటూ తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏ ఆసక్తి లేకుండా కర్మ చెయ్యడం మనసును శుద్ధి చేసి జ్ఞానానికి సిద్ధం చేస్తుంది. నిజమైన సన్యాసి ఎవరు? ఎవరైతే దేనిని ద్వేషించడో, దేనిని ఆశించడో అతడే నిజమైన సన్యాసి. సన్యాసమంటే బట్టలు మార్చుకోవడం కాదు, అది మనసు యొక్క స్థితి. ఇష్టం, అయిష్టం అనే ద్వంద్వాలకు అతీతుడైనవాడు పనులు చేస్తూ కూడా లోపల సన్యాసే. జ్ఞానులకు తెలుసు, 2 మార్గాల గమ్యం ఒక్కటేనని. కర్మయోగం లేకుండా సన్యాసాన్ని సాధించడం చాలా కష్టం. మనసు శుద్ధి కాకుండా చేసే బాహ్య త్యాగం, నేను త్యాగం చేశాను అనే అహంకారాన్ని పెంచుతుంది. కాని కర్మయోగి భగవంతుడిని త్వరగా చేరుకుంటాడు. ఎవరి మనసు, ఇంద్రియాలు అదుపులో ఉంటాయో, ఎవరి హృదయం శుద్ధంగా ఉంటుందో, ఎవరు అన్ని ప్రాణులలో ఒకే ఆత్మను చూస్తాడో, అతను కర్మలు చేసినా వాటితో అంటాడు, నేను ఏమీ చెయ్యడం లేదు అని అతనికి తెలుసు. చూస్తున్నా, వింటున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా ఇవన్నీ ఇంద్రియాలు చేస్తున్న పనులు, నేను కేవలం సాక్షిని అనే భావనలో స్థిరంగా ఉంటాడు. ఒక సాధారణ సాధకుడు కూడా తన కర్మలన్నిటినీ భగవంతుడికి అర్పించి ఫలితంపై ఆసక్తి లేకుండా పనిచేస్తే అతను కూడా నీటిలోని తామరాకులా పాపానికి అంటకుండా ఉంటాడు. కర్మయోగి యొక్క లక్ష్యం అంతఃకరణ శుద్ధి. అతను పేరు, డబ్బు, స్వర్గం కోసం పనిచేయడు. కేవలం తన మనసును శుభ్రం చేసుకోవడానికి, అహంకారాన్ని కరిగించుకోవడానికి చేస్తాడు. అందుకే అతనికి పరమశాంతి లభిస్తుంది. దీనికి విరుద్ధంగా ఫలితాన్ని ఆశించేవాడు కోరికల వలలో చిక్కుకుని బంధింపబడతాడు. జ్ఞాని అయిన పురుషుడు 9 ద్వారాలున్న ఈ శరీరమనే ఇంట్లో ఏ పని చెయ్యకుండా, చెయ్యించకుండా ఆనందంగా తన ఆత్మలో స్థిరంగా ఉంటాడు. భగవంతుడు ఎవరి పాపాన్ని, పుణ్యాన్ని తీసుకోడు. కృష్ణుడు తన ఉదాహరణే ఇస్తాడు. నాకు 3 లోకాలలో చెయ్యాల్సింది ఏమీ లేదు, అయినా నేను కర్మ చేస్తూనే ఉంటాను.
నేను చెయ్యకపోతే అందరూ నన్నే అనుసరించి సోమరులైపోతారు. కాబట్టి జ్ఞాని కూడా ఏ ఆసక్తి లేకుండా లోక కళ్యాణం కోసం కర్మ చెయ్యాలి. జ్ఞానికి అజ్ఞానికి మధ్య తేడా చేసే పనిలో కాదు, చేసే భావనలో ఉంటుంది. అజ్ఞాని ఫలితాన్ని ఆశించి చేస్తాడు, జ్ఞాని ఏమీ ఆశించకుండా చేస్తాడు. వాస్తవానికి అన్ని పనులు ప్రకృతి గుణాల వల్లే జరుగుతాయి. కాని అహంకారంతో ఉన్న మనిషి నేను చేస్తున్నాను అనుకుంటాడు. ఈ నేను అనే భావనే అతడిని బంధిస్తుంది. జ్ఞానికి తెలుసు ఇదంతా ప్రకృతి ఆట అని, ఆత్మ కేవలం చూసే సాక్షి అని. కాబట్టి కృష్ణుడు అర్జునుడికి నీ కర్మలన్నిటినీ నాకు సమర్పించి ఏ ఆశ మమకారం లేకుండా యుద్ధం చెయ్యి అని చెబుతాడు. తన ప్రతి పనిని భగవంతుడికి అర్పించడమే కర్మయోగంలో అత్యున్నత స్థితి. అప్పుడు అర్జునుడికి మరో ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. కృష్ణ, మనిషికి ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతంగా చేయించినట్లు పాపం ఎందుకు చేస్తాడు? తప్పు అని తెలిసినా మనం కొన్నిసార్లు తప్పుడు పనులు ఎందుకు చేస్తామో భగవంతుడు సూటిగా సమాధానం చెబుతాడు. అది కామమే, అంటే మనలోని తీవ్రమైన కోరిక. అదే కోపం రూపంలో కూడా వ్యక్తమవుతుంది. దీనికి ఎప్పటికీ తృప్తి ఉండదు. ఇదే నీ అతి పెద్ద శత్రువు. మన కోరికలే అన్ని పాపాలకు మూలం. కోరిక తీరితే లోభం పెరుగుతుంది, తీరకపోతే కోపం వస్తుంది. ఈ కోరిక పొగ నిప్పును కప్పినట్లు మన వివేకాన్ని కప్పివేస్తుంది. ఈ కోరిక మన ఇంద్రియాలలో, మనస్సులో, బుద్ధిలో ఉంటుంది. మరి దీన్ని ఎలా గెలవాలి? ముందు నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకో. శరీరం కంటే ఇంద్రియాలు, వాటికంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే కూడా ఆత్మ గొప్పవి. కాబట్టి నీ ఆత్మ బలాన్ని తెలుసుకుని బుద్ధితో మనస్సును అదుపు చేసి ఈ కామమనే శత్రువును నువ్వు జయించు. ఈ విధంగా ఈ అధ్యాయం మనకు కర్మ నుండి పారిపోవద్దని, దాన్ని యజ్ఞ భావనతో భగవంతుడికి సమర్పించి చెయ్యాలని బోధిస్తుంది. మరియు మనకు అతి పెద్ద శత్రువు మనలోని కోరికే అని, దానిని ఆత్మజ్ఞానం మరియు ఆత్మ నిగ్రహంతోనే జయించగలమని చెబుతుంది. కర్మయోగాన్ని అర్థం చేసుకున్న తరువాత ఇప్పుడు మనం జ్ఞానం గురించి మరింత లోతుగా తెలుసుకునే అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ భగవంతుడు తన అవతార రహస్యాన్ని, కర్మ చేస్తూ కూడా దాని బంధం నుండి ఎలా బయటపడాలో వివరిస్తాడు. జ్ఞానమనే అగ్ని మన కర్మలన్నిటినీ ఎలా కాల్చివేస్తుందో ఈ అధ్యాయం మనకు చెబుతుంది. అధ్యాయం మొదట్లోనే కృష్ణుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాడు. నేను నీకు ఇప్పుడు చెబుతున్న ఈ జ్ఞానాన్ని పూర్వం సూర్యుడికి చెప్పాను. సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఈ విధంగా ఇది పరంపరగా వచ్చింది. కాని కాలక్రమేణా మరుగున పడిపోయింది. అదే పాత జ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను. ఎందుకంటే నువ్వు నా భక్తుడివి, స్నేహితుడివి. ఇది వినగానే ఆశ్చర్యం వేస్తుంది. అతడు, నువ్వు పుట్టింది ఇప్పుడే, సూర్యుడు ఎప్పటినుండో ఉన్నాడు. నువ్వే అతనికి ఈ జ్ఞానాన్ని ఇచ్చావని నేను ఎలా నమ్మను అని అడుగుతాడు. అర్జునుడు భౌతిక శరీరం దృష్టితో ఆలోచిస్తున్నాడు. దానికి సమాధానంగా భగవంతుడు తన అవతార రహస్యాన్ని వివరిస్తాడు. అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి. నీకు అవి గుర్తులేవు, నాకు అన్ని గుర్తున్నాయి. ఈ స్థితిలో అతనికి ప్రపంచ దుఃఖాలతో సంబంధం తెగిపోతుంది. మనసు చాలా చంచలమైనది. అది పదే పదే పక్కకు వెళుతుంది. అది ఎక్కడికి వెళ్లినా దాన్ని మళ్లీ వెనక్కి తీసుకువచ్చి పరమాత్మలోనే నిలపాలి. ఇదే అభ్యాసం. నిరంతర అభ్యాసం వల్ల మనసు శాంతించినప్పుడు యోగి పరమానందాన్ని అనుభవిస్తాడు. అతను ఆత్మను అన్ని ప్రాణులలో, అన్ని ప్రాణులను ఆత్మలో చూస్తాడు. ప్రతిచోట పరమాత్మనే చూస్తాడు. ఇదంతా విన్న అర్జునులు ఒక ఆచరణాత్మకమైన ప్రశ్న అడుగుతాడు. కృష్ణ, ఈ మనసు చాలా చంచలమైనది, బలమైనది. దీన్ని అదుపు చెయ్యడం గాలిని పిడికిలితో పట్టుకోవడమంత కష్టం. నువ్వు చెప్పిన ఈ సమభావమనే యోగాన్ని నేను సాధించగలనని అనుకోవడం లేదు. భగవంతుడు ఒప్పుకుంటాడు. నిజమే, మనసు చంచలమైనది, దాన్ని అదుపు చెయ్యడం కష్టం. కాని అభ్యాసం, పదే పదే ప్రయత్నించడం, వైరాగ్యం, ప్రపంచ విషయాలపై ఆసక్తి లేకపోవడం ద్వారా దాన్ని అదుపు చెయ్యవచ్చు అంటాడు. అప్పుడు అర్జునుడు మరో ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. ఒకవేళ శ్రద్ధ ఉన్న సాధకుడు ప్రయత్నం చేస్తూ మధ్యలోనే దారి తప్పితే, యోగంలో విజయం సాధించలేకపోతే అతని గతి ఏమిటి? అతను ఇటు ప్రపంచానికి, అటు మోక్షానికి కాకుండా పోతాడా? భగవంతుడు ఒక అందమైన హామీ ఇస్తాడు. మంచి మార్గంలో నడిచే ఎవరికీ ఎప్పుడూ చెడుగతి పట్టదు.
అలాంటి సాధకుడు మరణించిన తరువాత పుణ్యలోకాలకు వెళ్లి మళ్లీ మంచి కుటుంబంలో లేదా యోగుల ఇంట్లో పుడతాడు. అక్కడ అతనికి తన పాత జన్మ సంస్కారాలు గుర్తుకువచ్చి మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహంతో సాధన కొనసాగిస్తాడు. ఈ విధంగా అనేక జన్మల ప్రయత్నంతో చివరికి పరమగతిని పొందుతాడు. భగవంతుడంటాడు, యోగి తపస్వుల కంటే, జ్ఞానుల కంటే, కర్మలు చేసేవారి కంటే గొప్పవాడు. కాబట్టి నువ్వు యోగివవ్వు. మరియు యోగులందరిలో ఎవరైతే తన మనసును నాలో నిలిపి శ్రద్ధతో నన్ను భజిస్తాడో అతడే నాకు అత్యంత శ్రేష్ఠుడు. ఇక్కడ భగవంతుడు ధ్యానాన్ని భక్తితో కలిపి దానికి పరిపూర్ణతను అందిస్తున్నాడు. ధ్యాన మార్గాన్ని అర్థం చేసుకున్న తరువాత ఇప్పుడు భగవంతుడు తన స్వరూపం గురించి జ్ఞానాన్ని, అనుభవాన్ని వివరిస్తాడు. భగవంతుడు అంటాడు, అర్జునా, నేను ఇప్పుడు నీకు ఆ జ్ఞానాన్ని చెబుతాను. దాన్ని తెలుసుకున్న తరువాత ఈ ప్రపంచంలో ఇంకా తెలుసుకోవలసింది ఏమీ ఉండదు. వేలాది మందిలో ఎవరో ఒకరు ఈ జ్ఞానం కోసం ప్రయత్నిస్తారు. ప్రయత్నించే వారిలో కూడా ఎవరో ఒకరు మాత్రమే నన్ను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలుగుతారు. భగవంతుడు తన 2 ప్రకృతులను వివరిస్తాడు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం, ఈ 8 నా జడమైన అపర ప్రకృతి. కాని దీనికంటే గొప్పదైన నా పరప్రకృతి కూడా ఉంది. అదే జీవరూపమైన చైతన్యం. అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఈ 2 కలయిక వల్లే ఈ సృష్టి అంతా ఏర్పడుతుంది. ఈ 2కి మూలం నేనే. దారంలో పూసలు గుచ్చినట్లు ఈ ప్రపంచమంతా నాలోనే ఉంది. ప్రతి వస్తువులోని సారం నేనే. నీటిలో రుచిని, సూర్యునిలో వెలుగును, వేదాలలో ఓంకారాన్ని, మనుషులలో పౌరుషాన్ని నేనే. ప్రపంచంలోని సత్వ, రజో, తమో గుణాలు నా నుండి పుట్టినవే. కాని నేను వాటికి అతీతుడను. నా ఈ త్రిగుణాత్మక మాయ ప్రపంచాన్నంతటినీ మోసగిస్తోంది. అందుకే ప్రజలు ఈ గుణాల ఆటలో చిక్కుకుని వీటికి అతీతుడైన నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఈ మాయను దాటడం చాలా కష్టం. కాని ఎవరైతే నన్ను మాత్రమే శరణు వేడతారో వారు ఈ మాయను దాటగలరు. నన్ను 4 రకాల భక్తులు పూజిస్తారు. కష్టాల్లో ఉన్నవారు, తెలుసుకోవాలనే కోరిక ఉన్నవారు, ధనం వంటివి కోరుకునేవారు మరియు జ్ఞానులు. వీరందరిలో జ్ఞానియైన భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు. ఎందుకంటే అతను ఏమీ ఆశించకుండా నన్ను ప్రేమిస్తాడు. అనేక జన్మల సాధన తరువాత అంతా భగవంతుడే అనే అనుభవం పొందిన మహాత్ముడు చాలా అరుదుగా ఉంటాడు. కోరికలతో నిండినవారు వాటిని తీర్చుకోవడానికి ఇతర దేవతలను పూజిస్తారు. వారి శ్రద్ధను నేను ఆ దేవతల యందే స్థిరపరుస్తాను. ఆ ఫలాలు కూడా నా ద్వారానే ఇవ్వబడతాయి. కాని అవి శాశ్వతం కావు. దేవతలను పూజించేవారు దేవతలను, నన్ను పూజించేవారు నన్ను పొందుతారు. మూర్ఖులు నన్ను సాధారణ మనిషిగా భావిస్తారు. నేను నా యోగ మాయతో కప్పబడి ఉంటాను. అందుకే అందరూ నన్ను చూడలేరు. నేను గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును ఎరుగుదును. కాని నన్ను ఎవరూ పూర్తిగా ఎరుగరు. ప్రపంచంలోని ప్రాణులన్నీ ఇష్టం, ద్వేషం అనే ద్వంద్వంలో చిక్కుకుని భ్రమలో పడి ఉంటాయి. పుణ్యకర్మలు చేసి ఈ భ్రమ నుండి బయటపడినవారు నన్ను దృఢనిశ్చయంతో భజిస్తారు. వృద్ధాప్యం, మరణం నుండి విముక్తి కోసం నన్ను ఆశ్రయించేవారు బ్రహ్మాన్ని, అధ్యాత్మాన్ని, కర్మ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. నన్ను సమగ్ర రూపంలో తెలుసుకున్నవారు మరణ సమయంలో కూడా నన్ను మరచిపోరు, నన్నే పొందుతారు. 7వ అధ్యాయం చివరలో చెప్పిన బ్రహ్మం, అధ్యాత్మం, కర్మ వంటి గూఢమైన పదాల గురించి అర్జునుడికి కలిగిన సందేహాలకు సమాధానమిస్తూ ఈ 8వ అధ్యాయం మొదలవుతుంది. భగవంతుడు వివరిస్తాడు, నాశనం లేని పరమతత్వమే బ్రహ్మం. జీవాత్మ యొక్క అసలైన చైతన్య స్వరూపమే అధ్యాత్మం. జీవుల పుట్టుకకు కారణమైన సృష్టి క్రియయే కర్మ. ఈ నశించే భౌతిక ప్రపంచమే అధిభూతం. సృష్టిని నడిపే చైతన్యమే అధిదైవం. మరియు ఈ శరీరంలో సాక్షిగా ఉన్న నేనే పరమాత్మనే అధియజ్ఞం. దీని తరువాత భగవంతుడు ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానమిస్తాడు. చనిపోయే సమయంలో భగవంతుణ్ణి ఎలా గుర్తుంచుకోవాలి? ఆయన అంటాడు,
ఎవరైతే చివరి క్షణంలో నన్ను మాత్రమే స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెడతారో వారు నన్నే చేరుకుంటారు. ఇందులో సందేహం లేదు. ఇది ఎలా పనిచేస్తుంది? ఒక వ్యక్తి జీవితాంతం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడో చివరి క్షణంలో కూడా అదే గుర్తుకు వస్తుంది, మరియు మరణానంతరం కూడా అదే గతిని పొందుతాడు. మన జీవితం యొక్క సారమే మన మరణ సమయంలో వ్యక్తమవుతుంది. కాబట్టి చివరి క్షణంలో భగవంతుణ్ణి గుర్తుంచుకోవాలంటే మనం జీవితాంతం ఆయనను స్మరించే అభ్యాసం చెయ్యాలి. భగవంతుడంటాడు, నువ్వు ఎల్లప్పుడూ నన్ను స్మరించు, నీ కర్తవ్యాన్ని యుద్ధం కూడా చెయ్యి. ఈ విధంగా మనసు, బుద్ధిని నాలో నిలిపితే నువ్వు నన్నే పొందుతావు. ఇదే అభ్యాసయోగం. మనసును పదే పదే ప్రపంచం నుండి భగవంతుడి వైపు మళ్లించే ప్రయత్నం. ఎవరైతే చివరి క్షణంలో తన ప్రాణాలను కనుబొమ్మల మధ్య నిలిపి ఓం అనే ఏకాక్షర బ్రహ్మాన్ని ఉచ్చరిస్తూ నన్ను స్మరిస్తూ దేహాన్ని వదిలిపెడతారో వారు పరమగతిని పొందుతారు. ఇతర ఆలోచనలు లేకుండా ఎల్లప్పుడూ నన్ను స్మరించే వారికి నేను సులభంగా లభిస్తాను. నన్ను పొందిన తరువాత ఆ మహాత్ముడు మళ్లీ ఈ దుఃఖమయమైన అశాశ్వతమైన ప్రపంచంలో పుట్టడు. బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలు పునరావృతమయ్యేవే. కేవలం నన్ను పొందిన తరువాతే పునర్జన్మ నుండి విముక్తి లభిస్తుంది. ఆ తరువాత భగవంతుడు కాలం యొక్క విస్తారతను వివరిస్తాడు. బ్రహ్మ యొక్క ఒక పగలు 1000 యుగాలు, రాత్రి కూడా అంతే. బ్రహ్మ పగటిపూట సృష్టి వ్యక్తమవుతుంది, రాత్రిపూట లయమవుతుంది. ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. కాని ఈ అవ్యక్త ప్రకృతికి అతీతంగా మరొక శాశ్వతమైన సత్తా ఉంది. అదే పరబ్రహ్మం. అది ఎప్పుడూ నశించదు. అదే నా పరమధామం. అక్కడికి చేరినవారు తిరిగిరారు. ఆ పరమ పురుషుడిని అనన్యభక్తితో మాత్రమే పొందవచ్చు. ఇప్పుడు భగవంతుడు 2 మార్గాలను వివరిస్తాడు. ఒకటి శుక్లమార్గం. ఇది ప్రకాశానికి, జ్ఞానానికి ప్రతీక. ఈ మార్గంలో వెళ్లే జ్ఞానులు బ్రహ్మాన్ని పొంది తిరిగిరారు. రెండవది కృష్ణమార్గం. ఇది అంధకారానికి, అజ్ఞానానికి ప్రతీక. ఈ మార్గంలో వెళ్లే సకామ కర్ములు స్వర్గానికి వెళ్లి పుణ్యం అయిపోగానే తిరిగి వస్తారు. ఈ 2 మార్గాల రహస్యాన్ని తెలుసుకున్న యోగి ఎప్పుడూ భ్రమలో పడడు. కాబట్టి అర్జునా, నువ్వు ఎల్లప్పుడూ యోగంలో స్థిరంగా ఉండు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న యోగి వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాల వల్ల వచ్చే పుణ్యఫలాలను దాటి పరమపదాన్ని పొందుతాడు. భగవంతుని భక్తి, ఆయన స్వరూపం గురించి తెలుసుకున్న తరువాత ఇప్పుడు భగవంతుడు అన్ని విద్యలోకెల్లా గొప్పదైన, రహస్యాలలోకెల్లా గొప్పదైన జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ జ్ఞానం శ్రద్ధగల, దోషదృష్టి లేని భక్తుని కోసమే. భగవంతుడు అంటాడు, నా అవ్యక్త రూపంతో ఈ ప్రపంచమంతా నిండి ఉంది. ప్రాణులన్నీ నాలోనే ఉన్నాయి, కాని నేను వాటికి అంటకుండా ఉన్నాను. ఆ తర్వాత ఆయన అంటాడు, నిజానికి ఆ ప్రాణులు కూడా నాలో లేవు. ఇది నా యోగమాయా. ఎలాగైతే కలకనే వ్యక్తికి కలలోని ప్రపంచం అంటదో అలాగే నేను ఈ సృష్టికి ఆధారమైన దీనికి అతీతంగా ఉంటాను. కల్పాంతంలో సృష్టి నాలో లీనమవుతుంది. కల్పం మొదట్లో మళ్లీ నేనే సృష్టిస్తాను. ఇవన్నీ చేస్తున్నా నేను కర్మలకు బంధింపబడను. ఎందుకంటే నేను ఆసక్తి లేకుండా ఉంటాను. మూర్ఖును నన్ను మానవ రూపంలో చూసి సాధారణ మనిషిగా భావిస్తారు. దీనికి విరుద్ధంగా దైవీ స్వభావం గల మహాత్ములు నన్ను సర్వానికి మూల కారణంగా తెలుసుకొని ఏకాగ్రమైన మనసుతో భజిస్తారు. వారు నా నామాన్ని కీర్తిస్తూ, నమస్కరిస్తూ ఎల్లప్పుడూ నన్నే ఆరాధిస్తారు. కొందరు జ్ఞానయజ్ఞం ద్వారా, మరికొందరు నన్నే ఈ ప్రపంచ రూపంలో చూస్తూ ఉపాసిస్తారు. ఆ తరువాత భగవంతుడు తన సర్వవ్యాపకత్వాన్ని వివరిస్తూ యజ్ఞం, మంత్రం, తండ్రి, తల్లి, వేదం, వేదం, గమ్యం, భర్త, ప్రభువు, సాక్షి, శరణం, స్నేహితుడు అన్నీ నేనే అంటాడు. నేనే సూర్యుడినై వేడినిస్తాను, వర్షాన్ని కురిపిస్తాను. నేనే అమృతాన్ని, మృత్యువును కూడా. ఎవరైతే స్వర్గాన్ని కోరి యజ్ఞాలు చేస్తారో వారు స్వర్గానికి వెళతారు, కాని పుణ్యం అయిపోగానే తిరిగి భూమిపైకి వస్తారు. కాని ఎవరైతే ఇతర ఆలోచనలు లేకుండా
కేవలం నన్నే స్మరిస్తూ నిష్కామంగా నన్ను భజిస్తారో, ఎల్లప్పుడూ నాతో అనుసంధానమై ఉండే వారి యోగక్షేమాలను లేనివి ఇవ్వడం, ఉన్నవి కాపాడటం నేను స్వయంగా చూసుకుంటాను. ఇది భగవంతుడు ఇచ్చిన గొప్ప హామీ. ఇతర దేవతలను పూజించేవారు కూడా పరోక్షంగా నన్నే పూజిస్తారు, కాని అది అజ్ఞానంతో చేసే పూజ. నా భక్తి చాలా సులభమైనది. ఏ భక్తుడైనా ప్రేమతో నాకు ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు లేదా కొంచెం నీళ్లు అర్పించినా నేను దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను. వస్తువు ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న భావమే ముఖ్యం. కాబట్టి నువ్వు ఏ పని చేసినా, ఏది తిన్నా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా అదంతా నాకే అర్పించు. అలా చేస్తే నువ్వు కర్మబంధనం నుండి విముక్తుడవై నన్నే చేరుకుంటావు. నేను అందరిలో సమానంగా ఉంటాను. నాకు ఇష్టమైనవారు కానివారు ఎవరూ లేరు. కాని ఎవరైతే నన్ను ప్రేమతో భజిస్తారో వారు నాలో, నేను వారిలో ఉంటాను. ఎంత చెడ్డవాడైనా నన్ను భజించడం మొదలు పెడితే అతడిని సాధువుగానే చూడాలి, ఎందుకంటే అతడు త్వరలోనే ధర్మాత్ముడవుతాడు. అర్జునా, నా భక్తునికి ఎప్పటికీ నాశనం లేదు, ఇది నా మాట. నా శరణు పొందితే స్త్రీలు, వైశ్యులు, శూద్రులు కూడా పరమగతిని పొందుతారు. కాబట్టి ఈ అశాశ్వతమైన మానవ శరీరాన్ని పొందినందుకు నిరంతరం నన్నే భజించు. నీ మనసును నాపై నిలుపు, నా భక్తుడివి అవ్వు, నన్ను పూజించు, నాకు నమస్కరించు. ఈ విధంగా నాతో ఏకమైతే నువ్వు నన్నే పొందుతావు. భగవంతుని సర్వవ్యాపకత్వం, భక్తి యొక్క గొప్పదనం తెలుసుకున్న తరువాత అర్జునుడికి తన గురువైన శ్రీకృష్ణుని ఐశ్వర్యవంతమైన స్వరూపాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలనిపిస్తుంది. అతడు, ప్రభూ, నువ్వు ఏ రూపాలలో ఈ ప్రపంచమంతా వ్యాపించియున్నావో దయచేసి వివరంగా చెప్పు, నిన్ను ఏ రూపాలలో నేను ధ్యానించాలి అని అడుగుతాడు. అర్జునుడి ప్రేమపూర్వకమైన అభ్యర్థనపై భగవంతుడు తన ముఖ్యమైన విభూతులను, అంటే తన దివ్యమైన రూపాలను వర్ణించడం మొదలుపెడతాడు. అర్జున, నా విభూతులు అనంతమైనవి, నేను కొన్ని ముఖ్యమైనవి మాత్రమే చెబుతాను. మొట్టమొదట ఆయన, నేను ప్రాణులన్నిటి హృదయంలో ఉన్న ఆత్మను, నేను అందరికీ మొదలు, మధ్య, చివర నేనే అంటాడు. ఇదే అతిపెద్ద సత్యం. భగవంతుడు మనలోనే, మన చైతన్య రూపంలోనే ఉన్నాడు. ఆ తరువాత ఆయన వివిధ సమూహాలలో ఏది శ్రేష్టమైనదో దానిని తన విభూతిగా చెబుతాడు. ఆ శ్రేష్ఠత్వంలో భక్తుడు భగవంతుడిని చూడగలడు. ఉదాహరణకు, ఆదిత్యులలో నేను విష్ణువును, జ్యోతులలో సూర్యుడను, వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియాలలో మనస్సును, రుద్రులలో శంకరుడను, పర్వతాలలో మేరువును, పురోహితులలో బృహస్పతిని, సేనాపతులలో స్కందుడను, జలాశయాలలో సముద్రుడను, మహర్షులలో భృగువును, శబ్దాలలో ఓంకారాన్ని, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థిరమైన వాటిలో హిమాలయాన్ని, వృక్షాలలో రావిచెట్టును, దేవర్షులలో నారదుడను, సిద్ధులలో కపిలమునిని, గుర్రాలలో ఉచ్చైశ్రవాన్ని, ఏనుగులలో ఐరావతాన్ని, మనుషులలో రాజును, ఆయుధాలలో వజ్రాన్ని, గోవులలో కామధేనువును, సర్పాలలో వాసుకిని, నాగులలో శేషనాగుడను, దైత్యులలో ప్రహ్లాదుడను, లెక్కించేవారిలో కాలాన్ని, పశువులలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడను, పవిత్రం చేసేవారిలో వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడను, చేపలలో మొసలిని, నదులలో గంగను, సృష్టికి ఆది మధ్య అంతం నేనే, విద్యలలో ఆత్మవిద్యను నేను, అక్షరాలలో ఆను నేను, నేనే మృత్యువును, పుట్టుకకు కారణాన్ని, స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమను నేనే, వృష్ణివంశంలో వాసుదేవుడను, కృష్ణుడు, పాండవులలో ధనంజయుడను, అర్జునుడు, మునులలో వ్యాసుడను. సంక్షిప్తంగా ఈ ప్రపంచంలో పుట్టే ప్రతిదానికి బీజం, మూలం నేనే. నేను లేకుండా ఏదీ ఉనికిలో ఉండలేదు. భగవంతుడు ఒక సూత్రాన్ని చెబుతాడు. ప్రపంచంలో నీకు ఏది ఐశ్వర్యవంతంగా, అందంగా, శక్తివంతంగా కనిపిస్తోందో అది నా తేజస్సులోని ఒక చిన్న భాగమని తెలుసుకో. ప్రతి గొప్పదనంలో భగవంతుడినే చూడాలి. చివరగా భగవంతుడంటాడు, అర్జునా, ఇంత వివరంగా తెలుసుకుని ఏం లాభం? ఈ విశ్వమంతటిని నా యోగశక్తిలోని ఒక చిన్న అంశంతో నేను ధరించి ఉన్నానని తెలుసుకో. ఈ బ్రహ్మాండమంతా పరమాత్మ అనంతమైన మహిమ యొక్క ఒక చిన్న ప్రకటన మాత్రమే. ఈ జ్ఞానం యొక్క ఉద్దేశ్యం భక్తుడు ప్రతిచోట, ప్రతి గొప్పదనంలో ఆ పరమాత్మనే దర్శించి అతని మనస్సు సహజంగా భగవంతుడిపై లగ్నమయ్యేలా చేరడం. భగవంతుని అనంతమైన విభూతుల గురించి విన్న తరువాత
అర్జునుడి మనసులో ఇప్పుడు ఆ విశ్వవ్యాప్తమైన స్వరూపాన్ని తన కళ్లతో చూడాలనే బలమైన కోరిక కలుగుతుంది. అతడు ప్రార్థిస్తాడు, ఓ పరమేశ్వరా, మీరు వర్ణించిన మీ రూపాన్ని నేను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను. నేను అందుకు తగిన వాడినని మీరు భావిస్తే దయచేసి మీ ఆ విశ్వరూపాన్ని నాకు చూపించండి. భగవంతుడు అర్జునుడి ప్రార్థనను అంగీకరించి ఈ మామూలు కళ్లతో ఆ రూపాన్ని చూడటం సాధ్యం కాదని, అందుకే నీకు దివ్యదృష్టిని ఇస్తున్నానని అంటాడు. ఆ తరువాత భగవంతుడు తన ఆ విరాట్ విశ్వరూపాన్ని ప్రకటిస్తాడు. ఆ రూపాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తాడు. దానికి లెక్కలేనన్ని ముఖాలు, కళ్ళు ఉన్నాయి. అనేక దివ్య ఆభరణాలు, ఆయుధాలు ఉన్నాయి. దాని కాంతి వేల సూర్యులు ఒక్కసారిగా ఉదయించిన దానికంటే ఎక్కువగా ఉంది. అర్జునుడు ఈ విశ్వమంతటిని దాని వైవిధ్యంతో సహా భగవంతుని ఆ ఒక్క శరీరంలోనే చూశాడు. ఇది చూసి అర్జునుడు ఆశ్చర్యంతో రోమాంచితమై చేతులు జోడించి నమస్కరించి ఆ రూపాన్ని స్తుతించడం మొదలుపెట్టాడు. అతడు, ఓ దేవా, నేను మీ శరీరంలో దేవతలను, బ్రహ్మను, శివుడిని, ఋషులను అందరినీ చూస్తున్నాను. మీకు మొదలు, మధ్య, చివర లేదు. చంద్రుడు, సూర్యుడు మీ కళ్ళు. మీ తేజస్సుతో ఈ ప్రపంచమంతా దహించుకుపోతోంది అంటాడు. కాని నెమ్మదిగా అర్జునుడి ఆశ్చర్యం భయంలోకి మారుతుంది. కౌరవులు, పాండవులతో సహా ఇరు పక్షాల యోధులందరూ వేగంగా భగవంతుని భయంకరమైన కోరలున్న ముఖాలలోకి దూసుకుపోతున్నారు. ఇది వినాశనానికి, మృత్యువుకు, కాలానికి సాక్షాత్కారం. ఈ భయంకరమైన రూపాన్ని చూసి భయపడిన అర్జునుడు, ఓ ఉగ్రరూపీ, మీరెవరు? దయచేసి శాంతించండి, నేను మిమ్మల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు. భగవంతుడు సమాధానమిస్తాడు, నేను లోకాలను నాశనం చేసే మహాకాలాన్ని. వీరందరినీ చంపడానికే నేను వచ్చాను. నువ్వు యుద్ధం చేసినా చెయ్యకపోయినా వీరందరూ చనిపోసారు. వీళ్లంతా నా చేత ముందే చంపబడ్డారు. అర్జునా, నువ్వు కేవలం ఒక నిమిత్తం మాత్రమే. ఇది విని అర్జునుడు వణికిపోతూ అజ్ఞానంతో భగవంతునికి కేవలం స్నేహితుడిగా భావించి అవమానించినందుకు క్షమించమని వేడుకుంటాడు. చివరగా భయంతో మీరు మీ భయంకర రూపాన్ని ఉపసంహరించి మీ ప్రశాంతమైన 4 భుజాలున్న రూపాన్ని ధరించమని ప్రార్థిస్తాడు. భగవంతుడు తన విరాట్ రూపాన్ని ఉపసంహరించి ముందు తన చతుర్భుజ రూపాన్ని, తరువాత తన సౌమ్యమైన మానవ కృష్ణ రూపాన్ని చూపిస్తాడు. అర్జునుడు శాంతించాక భగవంతుడంటాడు, నా ఈ విశ్వరూపాన్ని చూడటం చాలా అరుదు. దీనిని వేదాల ద్వారా, తపస్సు ద్వారా, దానం ద్వారా, యజ్ఞం ద్వారా చూడలేరు. కేవలం అనన్యమైన భక్తి ద్వారానే దీనిని చూడగలరు, తెలుసుకోగలరు, మరియు దీనిలో ప్రవేశించగలరు. చివరగా భగవంతుడు తనను చేరే భక్తుని లక్షణాలను చెబుతాడు. ఎవరైతే నాకోసమే కర్మ చేస్తాడో, నన్నే పరమావధిగా భావిస్తాడో, నా భక్తుడై ఉంటాడో, దేనిపైనా ఆసక్తి లేకుండా ఉంటాడో, ఏ ప్రాణితోనూ వైరభావం లేకుండా ఉంటాడో అతడే నన్ను పొందుతాడు. ఈ అధ్యాయం మనకు పరమాత్మ యొక్క అపారమైన మహిమను, కాలరూపంలో ఆయన సంహారక శక్తిని తెలియజేస్తుంది. మరియు చివరికి ఆ పరమసత్యాన్ని పొందడానికి ఏకైక మార్గం అనన్య ప్రేమ, సమర్పణ అంటే భక్తి అని స్థాపిస్తుంది. విశ్వరూపాన్ని చూసిన తరువాత అర్జునుడి మనస్సులో ఒక స్పష్టమైన ప్రశ్న వస్తుంది. అతడు, కృష్ణ, నిరంతరం నీ సగుణ, సాకార రూపాన్ని ఆరాధించే భక్తులు మరియు అవినాశి, నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే యోగులు, ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవారు అని అడుగుతాడు. ఇది రూపంతో చేసే ఆరాధనకు, రూపం లేకుండా చేసే ఆరాధనకు మధ్య ఉన్న శాశ్వతమైన ప్రశ్న. శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెబుతాడు, ఎవరైతే నాపై మనస్సును నిలిపి గొప్ప శ్రద్ధతో నా సగుణ రూపాన్ని ఆరాధిస్తారో వారే నా దృష్టిలో ఉత్తమయోగులు. భగవంతుడు ఇక్కడ సగుణ భక్తిని గొప్పదని చెబుతున్నాడు. ఎందుకంటే చాలామందికి అదే సులభం, సహజం. మనస్సును ఒక రూపంలో నిలపడం తేలిక. కాని భగవంతుడు నిరాకార ఉపాసకులను తక్కువ చెయ్యడు. ఎవరైతే తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని అందరినీ సమానంగా చూస్తూ సర్వ ప్రాణుల మేలు కోరుతూ ఆ నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తారో వారు కూడా నన్నే పొందుతారు. ఇద్దరి గమ్యం ఒక్కటే. కాని నిరాకార బ్రహ్మంపై మనస్సును లగ్నం చెయ్యడం చాలా కష్టం. ఎందుకంటే మనం శరీరాన్ని నేను అనుకున్నంతకాలం నిరాకారంలో మనస్సును నిలపడం చాలా కష్టం. దీనికి విరుద్ధంగా ఏ భక్తులైతే తమ కర్మలన్నిటినీ నాకు వర్పించి అనన్య భక్తితో నన్ను ధ్యానిస్తారో వారిని నేను త్వరలోనే ఈ సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను.
అందువల్ల భగవంతుడు అర్జునుడికి నీ మనస్సును నాపైనే నిలుపు, నీ బుద్ధిని నాపైనే నిలుపు, అలా చేస్తే నువ్వు నాలోనే నివసిస్తావు అని చెబుతాడు. ఇది సాధ్యం కాకపోతే అభ్యాసయోగాన్ని ఆశ్రయించు, అంటే మనస్సును పదే పదే నా వైపుకు తీసుకురావడానికి ప్రయత్నించు. అభ్యాసం కూడా కష్టమైతే నాకోసం కర్మ చెయ్యి, సేవాభావంతో చేసినా నువ్వు సిద్ధిని పొందుతావు. ఇది కూడా కష్టమనిపిస్తే నీ కర్మ ఫలాలన్నిటినీ త్యాగం చెయ్యి, ఎందుకంటే త్యాగం వల్ల వెంటనే శాంతి లభిస్తుంది. ఆ తరువాత భగవంతుడు తనకు అత్యంత ప్రియమైన భక్తుని లక్షణాలను వివరిస్తాడు. ఏ ప్రాణిని ద్వేషించనివాడు, అందరికీ మిత్రుడు, కరుణామయుడు, అహంకారం మమకారం లేనివాడు, సుఖదుఖాలలో సమంగా ఉండేవాడు, క్షమించేవాడు, ఎప్పుడూ సంతృప్తిగా ఉండేవాడు, మనస్సును ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు, తన మనోబుద్ధులను నాకు అర్పించినవాడు, ఆ భక్తుడు నాకు ప్రియుడు. ఎవరి వల్ల ఇతరులకు కష్టం కలగదో, ఎవరు ఇతరుల వల్ల కలత చెందరో, ఎవరు సంతోషం, కోపం, భయం, చింతల నుండి విముక్తులో ఆ భక్తుడు నాకు ప్రియుడు. కోరికలు లేనివాడు, లోపల బయట శుభ్రంగా ఉండేవాడు, పక్షపాతం లేనివాడు, అన్ని దుఃఖాల నుండి విముక్తుడైనవాడు, ఆ భక్తుడు నాకు ప్రియుడు. సంతోషించనివాడు, ద్వేషించనివాడు, శోకించనివాడు, కోరుకోనివాడు, శుభాశుభాలను త్యజించినవాడు, ఆ భక్తుడు నాకు ప్రియుడు. శత్రుమిత్రులు, మాన అవమానాలు, సుఖ దుఃఖాలలో సమంగా ఉండేవాడు, ఆసక్తి లేనివాడు, నింద స్తుతులను సమానంగా భావించేవాడు, ఏది దొరికితే దానితో సంతృప్తి చెందేవాడు, అలాంటి స్థిరబుద్ధిగల భక్తుడు నాకు ప్రియుడు. చివరగా భగవంతుడంటాడు, ఎవరైతే శ్రద్ధతో ఈ ధర్మమయమైన అమృతాన్ని ఆచరిస్తారో ఆ భక్తులు నాకు అత్యంత ప్రియమైనవారు. ఈ అధ్యాయం మనకు భక్తి యొక్క సరళమైన, ఆచరణాత్మకమైన మార్గాన్ని చూపుతుంది మరియు ఒక నిజమైన భక్తుని గుణాలను పెంపొందించుకోవడానికి ప్రేరణనిస్తుంది. ఇప్పటివరకు కర్మ, జ్ఞాన, భక్తి యోగాలను అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం వీటన్నిటికీ ఒక తాత్విక పునాదిని అందించే అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఈ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇది మన ఉనికికి సంబంధించిన నేను ఎవరు అనే ప్రాథమిక ప్రశ్నకు సమాధానమిస్తుంది. భగవంతుడంటాడు, అర్జునా, ఈ శరీరాన్ని క్షేత్రం, పొలం అని, ఈ క్షేత్రాన్ని తెలుసుకునేవాడిని క్షేత్రజ్ఞుడు, పొలం తెలిసినవాడు అని అంటారు. ఈ శరీరం, మనసు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు, వాటి విషయాలు, కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, ఈ అనుభవమంతా క్షేత్రం. ఇది ప్రకృతితో చెయ్యబడింది. ఇది మారుతూ ఉంటుంది, నశిస్తుంది. ఈ క్షేత్రంలోని ప్రతి మార్పును, ప్రతి ఆలోచనను, ప్రతి భావాన్ని తెలుసుకునేవాడు, సాక్షిగా ఉండేవాడు ఎవడో అతడే క్షేత్రజ్ఞుడు. భగవంతుడంటాడు, అన్ని క్షేత్రాలలో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే. అంటే ఆ తెలుసుకునే తత్వం, ఆ శుద్ధ చైతన్యమే పరమాత్మ. అసలైన జ్ఞానమంటే ఏమిటి? ఈ క్షేత్రానికి, క్షేత్రజ్ఞుడికి మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడమే జ్ఞానం. నేను ఈ శరీరం, మనసును కాదు, వీటికి సాక్షిని అని అర్థం చేసుకోవడం. ఈ తప్పుడు గుర్తింపే అన్ని దుఃఖాలకు మూలం. ఆ తరువాత భగవంతుడు జ్ఞాని యొక్క లక్షణాలను వివరిస్తాడు. వాటిలో ముఖ్యమైనవి గర్వం లేకపోవడం, పకాసుకు పోకపోవడం, అహింస, క్షమ, సరళత, గురుసేవ, పవిత్రత, స్థిరత్వం, ఇంద్రియ నిగ్రహం, భోగాలపై విరక్తి, అహంకారం లేకపోవడం, పుట్టుక, మరణం, వృద్ధాప్యం, వ్యాధి యొక్క దుఃఖాన్ని గమనించడం, కుటుంబంపై ఆసక్తి లేకపోవడం, ఇష్టాయిష్టాలలో సమంగా ఉండటం, పరమాత్మపై అనన్య భక్తి, ఏకాంతాన్ని ప్రేమించడం, జనసమూహానికి దూరంగా ఉండటం మరియు ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉండటం. ఇవన్నీ జ్ఞానం. వీటికి వ్యతిరేకమైనది అజ్ఞానం. ఆ తరువాత భగవంతుడు తెలుసుకోదగిన జ్ఞేయం గురించి చెబుతాడు. అదే పరమాత్మ లేదా బ్రహ్మం. అది అనాది, సర్వవ్యాపకం. అది ఇంద్రియాలు లేకపోయినా అన్నిటినీ తెలుసుకుంటుంది. నిర్గుణమైన గుణాలను అనుభవిస్తుంది. అది ప్రాణుల బయట, లోపల ఉంది. అది దూరంగా ఉంది, దగ్గరగా కూడా ఉంది. అది విభజించబడకపోయినా ప్రాణులలో విభజించబడినట్లు కనిపిస్తుంది. అది అందరి హృదయాలలో ఉంది. ఆ తరువాత భగవంతుడు ప్రకృతి, పురుషుడి గురించి చెబుతాడు. ఇక్కడ క్షేత్రాన్ని ప్రకృతి, పదార్థం, క్షేత్రజ్ఞుడిని పురుషుడు, చైతన్యం అంటారు. ఈ రెండు అనాది. అన్ని మార్పులు, గుణాలు ప్రకృతి నుండి పుడతాయి. పురుషుడు, జీవాత్మ ప్రకృతిలో ఉండి సుఖదుఖాలను అనుభవిస్తాడు.
ఈ అనుభవమే అతని జన్మలకు కారణం. కాని ఇదే శరీరంలో మరో పరమపురుషుడు ఉన్నాడు. అతడు సాక్షి, మహేశ్వరుడు, పరమాత్మ. ఎవరైతే ఈ ప్రకృతి, పురుషుడి మధ్య తేడాను తెలుసుకుంటారో వారు మళ్లీ జన్మించరు. ఈ ఆత్మతత్వాన్ని కొందరు ధ్యానం ద్వారా, కొందరు జ్ఞానం ద్వారా, కొందరు కర్మయోగం ద్వారా తెలుసుకుంటారు. పుట్టే ప్రాణులన్నీ క్షేత్రం, క్షేత్రజ్ఞుడి కలయిక వల్లే పుడతాయని, నశించే ప్రాణులన్నిటిలో ఆ ఒకే అవినాశి పరమాత్మను చూసేవారే సత్యాన్ని చూస్తారు. వారు అన్ని కర్మలు ప్రకృతి వల్లే జరుగుతున్నాయని, ఆత్మ ఏమీ చెయ్యడం లేదని తెలుసుకుంటారు. ఒకే సూర్యుడు ప్రపంచాన్నంతటినీ ఎలా ప్రకాశింపచేస్తాడో అలాగే ఒకే ఆత్మ శరీరాన్నంతటినీ ప్రకాశింపజేస్తుంది. ఎవరైతే ఈ భేదాన్ని జ్ఞాననేత్రాలతో చూస్తారో వారు పరబ్రహ్మాన్ని పొందుతారు. క్షేత్రం, క్షేత్రజ్ఞుల మధ్య తేడాను అర్థం చేసుకున్న తరువాత ఇప్పుడు భగవంతుడు ఆ రెండింటినీ బంధించి ఈ ప్రపంచమనే ఆటను నడిపించే 3 శక్తుల గురించి చెబుతాడు. అవే ప్రకృతి యొక్క 3 గుణాలు: సత్వం, రజస్సు, తమస్సు. ఈ 14వ అధ్యాయం ఈ 3 గుణాల గురించి లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది. భగవంతుడు అంటాడు, ప్రకృతి నుండి పుట్టిన ఈ 3 గుణాలే జీవాత్మను శరీరంలో బంధిస్తాయి. సత్వగుణం నిర్మలమైనది. అది సుఖం, జ్ఞానం పట్ల ఆసక్తితో బంధిస్తుంది. ఇది బంగారు సంకెళ్లలాంటిది. రజోగుణం కోరికల నుండి పుడుతుంది. అది కర్మ, దాని ఫలం పట్ల ఆసక్తితో బంధిస్తుంది. ఇది నిరంతరం పరుగులు పెట్టించి అశాంతిని కలిగిస్తుంది. ఇది ఇనుప సంకెళ్ళు. తమోగుణం అజ్ఞానం నుండి పుడుతుంది. అది సోమరితనం, నిద్ర, పొరపాటుతో బంధిస్తుంది. ఇది భ్రమను, జడత్వాన్ని సృష్టిస్తుంది. ఇది చక్క సంకెళ్ళు. ఈ 3 గుణాలు ప్రతి వ్యక్తిలోనూ ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నిస్తాయి. సత్వం పెరిగినప్పుడు మనసులో శాంతి, జ్ఞానముంటాయి. రజస్సు పెరిగినప్పుడు లోభం, అశాంతి పెరుగుతాయి. తమస్సు పెరిగినప్పుడు మోహం, సోమరితనం ఆవరిస్తాయి. ఈ గుణాలే మన మరణం తరువాత గతిని కూడా నిర్ణయిస్తాయి. సత్వగుణంలో మరణించినవారు ఉత్తమ లోకాలకు, రజోగుణంలో మరణించినవారు మళ్లీ మానవలోకానికి, తమోగుణంలో మరణించినవారు మూఢ యోనులకు వెళతారు. అయితే మనం ఈ గుణాలకు బానిసలం కాదు. భగవంతుడు అంటాడు, ఎప్పుడైతే చూసేవాడు ఈ 3 గుణాలకు అతీతంగా తనను తాను కేవలం సాక్షిగా భావిస్తాడో అప్పుడు అతడు నా స్వరూపాన్ని పొందుతాడు. జీవాత్మ ఈ 3 గుణాలను దాటినప్పుడు పుట్టుక, మరణం, వృద్ధాప్యం, దుఃఖాల నుండి విముక్తుడై పరమానందాన్ని పొందుతాడు. ఇదే గుణాతీత స్థితి. అర్జునుడు అడుగుతాడు, ఈ గుణాతీత పురుషుని లక్షణాలు ఏమిటి? అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ గుణాలను దాటడానికి మార్గమేమిటి? భగవంతుడు వివరిస్తాడు. గుణాతీతుడు గుణాల కార్యాలైన సుఖం, దుఃఖం, మోహం వచ్చినప్పుడు వాటిని ద్వేషించడు, పోయినప్పుడు వాటిని కోరుకోడు. అతడు సాక్షిగా స్థిరంగా ఉంటాడు, చలించడు. గుణాలే తమ పని తాము చేస్తున్నాయి అని అర్థం చేసుకుని ప్రశాంతంగా ఉంటాడు. అతడు సుఖదుఖాలలో, మట్టి, రాయి, బంగారంలో, నిందాస్తుతులలో, మాన అవమానాలలో, మిత్ర, శత్రువులలో సమంగా ఉంటాడు. ఈ స్థితిని ఎలా పొందాలి? భగవంతుడు ఒక తిరుగులేని ఉపాయం చెబుతాడు. ఎవరైతే అనన్యమైన భక్తియోగంతో నన్ను, పరమేశ్వరుణ్ణి నిరంతరం సేవిస్తారో వారు ఈ 3 గుణాలను దాటి బ్రహ్మత్వాన్ని పొందడానికి అర్హులవుతారు. అనన్య భక్తి అంటే అచంచలమైన, ఏకాగ్రమైన భక్తి. ఈ నిరంతర స్మరణ మనల్ని గుణాల ప్రభావం నుండి పైకి లేపుతుంది. ఎందుకంటే పరమాత్మే ఆ అవినాశి బ్రహ్మానికి, శాశ్వత ధర్మానికి, అఖండ ఆనందానికి ఆధారం. మనం భక్తి ద్వారా ఆ పరమ ఆధారంతో కలిసినప్పుడు గుణాల తాళ్లు వాటంతట అవే తెగిపోతాయి. ప్రకృతి యొక్క 3 గుణాల గురించి తెలుసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ ప్రపంచ స్వరూపాన్ని, దాని నుండి విముక్తి మార్గాన్ని ఒక శక్తివంతమైన రూపకం ద్వారా అర్థం చేసుకోబోతున్నాం. ఈ 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం చాలా ముఖ్యమైనది. భగవంతుడు ఈ ప్రపంచాన్ని తలక్రిందులుగా ఉన్న ఒక రావి చెట్టుతో పోలుస్తాడు. దాని వేళ్లు పైకి పరబ్రహ్మంలో, కొమ్మలు కిందికి ఈ భౌతిక ప్రపంచంలో ఉంటాయి. ఈ చెట్టు ఆకులు వేదాల కర్మకాండలు. 3 గుణాలనే నీటితో ఇది పెరుగుతుంది. ఇంద్రియ విషయాలు దీని చిగుళ్ళు. దీని వేళ్లు మన కర్మ బంధనాల రూపంలో కిందికి మానవ లోకంలో కూడా వ్యాపించి ఉన్నాయి.
మనం ఈ సంసార వృక్షం యొక్క కొమ్మలు, ఆకులలోనే చిక్కుకుపోతాము. దాని అసలు ఆధారం మనకు కనిపించదు. దీని నుండి బయటపడటానికి మార్గమేమిటి? భగవంతులంటాడు, ఈ దృఢమైన మూలాలున్న రావి చెట్టును వైరాగ్యమనే గట్టి గొడ్డలితో నరికివెయ్యాలి. వైరాగ్యమంటే అనాసక్తి, వివేకంతో కూడిన నిర్లిప్తత. ఈ చెట్టును నరికి ఏ పరమ పదాన్ని చేరితే మళ్లీ తిరిగి రారో ఆ పదాన్ని వెతకాలి. ఏ ఆది పురుషుడి నుండి ఈ ప్రపంచం పుట్టిందో ఆ పరమాత్మను శరణు వేడాలి. ఆ పరమపదం స్వయం ప్రకాశమైనది. దాన్ని సూర్యుడు, చంద్రుడు, అగ్ని ప్రకాశింపజేయలేరు. అదే పరమాత్మ యొక్క పరమధామం. ఈ ప్రపంచంలోని జీవుడు పరమాత్మ యొక్క శాశ్వతమైన అంశమే. కాని ప్రకృతిలో ఉండటం వల్ల అతడు మనస్సును, 5 ఇంద్రియాలను ఆకర్షించి వాటి ద్వారా విషయాలను అనుభవిస్తాడు. అతడు ఒక శరీరం నుండి మరో శరీరానికి వెళ్ళినప్పుడు గాలి వాసనను తీసుకువెళ్లినట్లు తనతో పాటు ఈ సంస్కారాలను తీసుకువెళతాడు. మూర్ఖులు ఈ ఆత్మ యొక్క ఆటను చూడలేరు. కేవలం జ్ఞాననేత్రాలున్న యోగులు మాత్రమే చూడగలరు. ఆ తరువాత భగవంతుడు తన సర్వవ్యాపకత్వాన్ని వివరిస్తాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని యొక్క తేజస్సు, భూమి యొక్క ధారణ శక్తి, మొక్కల పోషణ, ప్రాణుల జీర్ణశక్తి ఇవన్నీ ఆ పరమాత్మ శక్తి యొక్క ప్రకటనలే. అన్నిటికన్నా ముఖ్యంగా నేనే సర్వ ప్రాణుల హృదయంలో ఉన్నాను. నా వల్లే స్మృతి, జ్ఞానం వాటి లేమి కలుగుతాయి. వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడిని నేనే. ఇప్పుడు భగవంతుడు 3 రకాల పురుషులను వివరిస్తాడు. క్షరుడు, నశించే జగత్తు, అక్షరుడు, జీవాత్మ యొక్క శుద్ధ స్వరూపం, మరియు పురుషోత్తముడు. ఈ రెండింటికన్నా ఉత్తమ పురుషుడు మరొకడు ఉన్నాడు. అతడే పరమాత్మ. అతడే 3 లోకాలలో ప్రవేశించి అందరినీ పోషిస్తాడు. అతడే పురుషోత్తముడు. నేను క్షరునికి అతీతుడను కాబట్టి లోకంలో, వేదంలో నేను పురుషోత్తముడు అనే పేరుతో ప్రసిద్ధుడను. ఏ జ్ఞాని నన్ను ఈ విధంగా పురుషోత్తముడిగా తెలుసుకుంటాడో అతడు సర్వజ్ఞుడై అన్ని విధాలుగా నన్నే భజిస్తాడు. భగవంతుడంటాడు, ఇది అత్యంత రహస్యమైన శాస్త్రం. దీనిని తెలుసుకున్న మనిషి జ్ఞానవంతుడై అతని జీవితం సఫలమవుతుంది. ఇప్పుడు మనం మనలో ఉన్న 2 ప్రాథమిక ప్రవృత్తులను, దైవత్వాన్ని, ఆసురీ ప్రవృత్తులను స్పష్టంగా చూపే అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం మనం ఏ మార్గంలో నడుస్తున్నామో మనకు మనమే చూసుకోవడానికి ఒక అద్దాన్ని అందిస్తుంది. భగవంతుడంటాడు, ఈ ప్రపంచంలో 2 రకాల ప్రాణులు ఉన్నారు. దైవీ గుణాలు కలవారు, ఆసురీ గుణాలు కలవారు. ఆ తరువాత ఆయన దైవీ గుణాలను వివరిస్తాడు. వాటిలో ముఖ్యమైనవి భయం లేకపోవడం, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగంలో నిష్ఠ, దానం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, సరళత, అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగం, శాంతి, నిందించకపోవడం, సర్వప్రాణులపై దయ, లోభం లేకపోవడం, మృదుత్వం, లజ్జ, స్థిరత్వం, తేజస్సు, క్షమ, ధైర్యం, పవిత్రత, వైరభావం లేకపోవడం, అభిమానం లేకపోవడం. ఇప్పుడు మనం మనలో ఉన్న 2 ప్రాథమిక ప్రవృత్తులను, దైవత్వాన్ని, ఆసురీ ప్రవృత్తులను స్పష్టంగా చూపే అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం మనం ఏ మార్గంలో నడుస్తున్నామో మనకు మనమే చూసుకోవడానికి ఒక అద్దాన్ని అందిస్తుంది. భగవంతుడంటాడు, ఈ ప్రపంచంలో 2 రకాల ప్రాణులు ఉన్నారు. దైవీ గుణాలు కలవారు, ఆసురీ గుణాలు కలవారు. ఆ తరువాత ఆయన దైవీ గుణాలను వివరిస్తాడు. వాటిలో ముఖ్యమైనవి భయం లేకపోవడం, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగంలో నిష్ఠ, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, సరళత, అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగం, శాంతి, నిందించకపోవడం, సర్వప్రాణులపై దయ, లోభం లేకపోవడం, మృదుత్వం, లజ్జ, స్థిరత్వం, తేజస్సు, క్షమ, ధైర్యం, పవిత్రత, వైరభావం లేకపోవడం, అభిమానం లేకపోవడం. ఈ గుణాలు మనిషిని ముక్తివైపు, శాంతివైపు తీసుకువెళతాయి. దీనికి విరుద్ధంగా ఆసురీ సంపద యొక్క లక్షణాలు దంభం, గర్వం, అభిమానం, క్రోధం, కఠోరత, అజ్ఞానం. ఈ ప్రవృత్తులు మనిషిని బంధంలో, దుఃఖంలో చిక్కుకునేలా చేస్తాయి. ఆసురీ స్వభావం గలవారికి ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో తెలియదు. వారిలో పవిత్రత, సత్యం ఉండవు. వారు ఈ జగత్తు అసత్యమని, ఆధారం లేనిదని, ఈశ్వరుడు లేనిదని, కేవలం కామంతో పుట్టిందని అంటారు.
అలాంటి దృష్టితో వారు క్రూరమైన పనులు చేస్తూ ప్రపంచానికి హాని చేస్తారు. వారు ఎప్పటికీ తీరని కోరికలతో, దంభంతో, మోహంతో బ్రతుకుతారు. వారి ఏకైక లక్ష్యం ఇంద్రియభోగం. వారు ఈరోజు ఇది సంపాదించాను, రేపు అది సంపాదిస్తాను, నేనే ఈశ్వరుడిని, నేనే బలవంతుడిని, నాతో సమానుడు ఎవరున్నారు అని ఆలోచిస్తారు. ఈ విధంగా అజ్ఞానంతో మోహజాలంలో చిక్కుకుని చివరకు నరకంలో పడతారు. వారు తమలోనూ ఇతరులలోనూ ఉన్న నన్ను, పరమాత్మను ద్వేషిస్తారు. అలాంటి వారిని నేను పదే పదే ఆసురీ యోనులలోనే పుట్టిస్తాను. ఈ దుఃఖం నుండి తప్పించుకోవడానికి మార్గమేమిటి? భగవంతుడు వివరిస్తాడు. నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి: కామం, క్రోధం, లోభం. ఇవి ఆత్మను నాశనం చేస్తాయి. కాబట్టి ఈ 3ంటిని వదిలిపెట్టాలి. ఎవరైతే ఈ 3ంటి నుండి విముక్తుడవుతాడో అతడు తన కళ్యాణం కోసం ఆచరించి పరమగతిని పొందుతాడు. మరి ఏది సరైనదో ఏది తప్పో ఎవా నిర్ణయించాలి? భగవంతుడంటాడు, ఎవరైతే శాస్త్రవిధిని వదిలి ఇష్టానుసారం ప్రవర్తిస్తాడో అతనికి సుఖంగాని, సిద్ధిగాని, పరమగతిగాని లభించవు. అందువల్ల ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నిర్ణయించడంలో శాస్త్రమే నీకు ఆధారం. ఇక్కడ శాస్త్రమంటే వివేకంతో కూడిన అవగాహన, ఆత్మజ్ఞాన గ్రంథాలు మరియు గురువుల వాక్కులు. మన కర్మలకు ఆధారం మన స్వార్థపూరిత కోరికలు కాకూడదు. ఈ వివేకంతో కూడిన అవగాహన కావాలి. ఇదే దైవీ మార్గం. గత అధ్యాయంలో దైవీ, ఆసురీ గుణాలు, శాస్త్రం యొక్క ప్రాముఖ్యత గురించి విన్న తరువాత అర్జునుడికి ఒక ఆచరణాత్మకమైన ప్రశ్న వస్తుంది. అతడు, కృష్ణ, శాస్త్రవిధి తెలియక లేదా దాన్ని వదిలేసి శ్రద్ధతో పూజలు చేసేవారి స్థితి ఏమిటి? సాత్వికమా, రాజసికమా, తామసికమా అని అడుగుతాడు. ఇది మన శ్రద్ధ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. భగవంతుడు సమాధానమిస్తాడు. మనుషుల శ్రద్ధ వారి స్వభావాన్ని బట్టి 3 రకాలుగా ఉంటుంది: సాత్వికి, రాజసి, తామసి. మనిషి తన శ్రద్ధను బట్టే ఉంటాడు. సాత్వికులు దేవతలను, మంచిని, రాజసికులు యక్ష రాక్షసులను, శక్తిని, భోగాన్ని, తామసికులు ప్రేతభూతాలను, అంధకారాన్ని, ప్రతికూలతను పూజిస్తారు. ఆ తరువాత భగవంతుడు ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం అనే 4 విషయాలను గుణాల ఆధారంగా వివరిస్తాడు. సాత్విక ఆహారం ఆయువు, బలం, ఆరోగ్యం, సుఖాన్ని పెంచుతుంది. రాజసిక ఆహారం అతిగా కారంగా, పుల్లగా, ఉప్పగా ఉండి దుఃఖం, రోగాలను కలిగిస్తుంది. తామసిక ఆహారం పాచిపోయినది, దుర్గంధభరితమైనది, అపవిత్రమైనది. సాత్విక యజ్ఞం ఫలాపేక్ష లేకుండా కర్తవ్యంగా భావించి చేయబడుతుంది. రాజసిక యజ్ఞం ప్రదర్శన కోసం ఫలాపేక్షతో చేయబడుతుంది. తామసిక యజ్ఞం విధి, మంత్రాలు, దానం, శ్రద్ధ లేకుండా చేయబడుతుంది. తపస్సు 3 రకాలు: శారీరక, వాచిక, మానసిక. దేవతలను, గురువులను పూజించడం, పవిత్రత, బ్రహ్మచర్యం, అహింస. ఇది శారీరక తపస్సు. ఇతరులను నొప్పించని, ప్రియమైన, సత్యమైన మాటలు పలకడం, ఇది వాచిక తపస్సు. మనస్సు యొక్క ప్రసన్నత, శాంతి, మౌనం, భావాల శుద్ధి, ఇది మానసిక తపస్సు. ఈ తపస్సును నిష్కామంగా చేస్తే అది సాత్వికం, గౌరవం కోసం చేస్తే రాజసికం, ఇతరులకు హాని చేయడానికి చేస్తే తామసికం. దానం కూడా 3 రకాలు: కర్తవ్య భావనతో సరియైన ప్రదేశంలో సరియైన వ్యక్తికి ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేది సాత్వికం, ప్రతీకారం ఆశించి కష్టంతో ఇచ్చేది రాజసికం, తిరస్కారంతో అయోగ్యులకు ఇచ్చేది తామసికం. ఆ తరువాత భగవంతుడు ఓం తత్సత్ ఈ 3 బ్రహ్మనామాల రహస్యాన్ని వివరిస్తాడు. ఓంతో శుభకార్యాలు ప్రారంభిస్తారు. తత్ ఆ పరమాత్మే సర్వం అనే భావనతో నిష్కామ కర్మలు చేస్తారు. సత్ సత్యం, శుభం కోసం వాడతారు. చివరగా భగవంతుడు శ్రద్ధ లేకుండా చేసిన యజ్ఞం, దానం, తపస్సు వ్యర్థం, దానికి ఈ లోకంలోగాని పరలోకంలోగాని ప్రయోజనం లేదు అని హెచ్చరిస్తాడు. ఈ అధ్యాయం మన జీవితంలోని ప్రతి అంశం యొక్క నాణ్యత మన శ్రద్ధ యొక్క నాణ్యతపై ఆధారపడి ఉంటుందని, మన కర్మల వెనుక ఉన్న అంతర్గత భావాన్ని శుద్ధి చేసుకుని మన శ్రద్ధను సాత్వికంగా మార్చుకోవాలని బోధిస్తుంది. ఇప్పుడు మనం గీత అనే జ్ఞానయాత్ర యొక్క చివరి అంకానికి చేరుకున్నాం.
18వ అధ్యాయం మోక్ష సన్యాసయోగం గీత మొత్తానికి సారాంశం. ఇది ఇప్పటివరకు చెప్పిన అన్ని విషయాలను సంగ్రహించి ముక్తికి ఒక స్పష్టమైన మార్గాన్ని అందిస్తుంది. అధ్యాయం మొదట్లో అర్జునుడు సన్యాసం, త్యాగం మధ్య తేడాను అడుగుతాడు. భగవంతుడు వివరిస్తాడు. కోరికతో చేసే పనులను వదిలివేయడం సన్యాసం, అన్ని కర్మల ఫలాన్ని వదిలివేయడం త్యాగం. యజ్ఞం, దానం, తపస్సు వంటి కర్మలను ఎప్పుడూ వదిలిపెట్టకూడదని, వాటిని కూడా ఆసక్తి, ఫలాపేక్ష లేకుండా చెయ్యాలని అంటాడు. ఇదే సాత్విక త్యాగం. మోహంతో కర్తవ్యాన్ని వదిలేయడం తామస త్యాగం. శారీరక కష్టం, భయంతో వదిలేయడం రాజస త్యాగం. శరీరం ఉన్నంతవరకు కర్మలను పూర్తిగా వదిలేయడం సాధ్యం కాదు. కాబట్టి కర్మఫలాన్ని త్యాగం చేసేవాడే నిజమైన త్యాగి. ఆ తరువాత భగవంతుడు కర్మకు 5 కారణాలను చెబుతాడు. శరీరం, ఆధారం, కర్త, ఇంద్రియాలు, ప్రయత్నం మరియు దైవం, ప్రారబ్ధం. కర్మ ఈ 5 కారణాల వల్ల జరుగుతుందని తెలుసుకున్నప్పుడు నేను చేస్తున్నాను అనే అహంకారం తగ్గుతుంది. ఆ తరువాత భగవంతుడు జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖం యొక్క 3 గుణాలను వివరిస్తాడు. సాత్విక జ్ఞానం అన్నింటిలో ఒకే తత్వాన్ని చూస్తుంది. సాత్విక కర్మ అనాసక్తితో చేయబడుతుంది. సాత్విక కర్త అహంకారం లేకుండా గెలుపోటములలో సమంగా ఉంటాడు. సాత్విక బుద్ధి సరి అయిన తప్పుడు పనుల మధ్య తేడాను గుర్తిస్తుంది. సాత్విక ధృతి మనస్సును, ప్రాణాలను నియంత్రిస్తుంది. సాత్విక సుఖం మొదట కష్టంగా, చివరికి అమృతంలా ఉంటుంది. ఆ తరువాత భగవంతుడు తమ తమ స్వాభావిక కర్మలను స్వధర్మం చేస్తూ ఆ కర్మల ద్వారా పరమాత్మను పూజించడం ద్వారా మనిషి సిద్ధిని పొందుతాడని అంటాడు. తన స్వధర్మాన్ని పాటించడం అది లోపాలతో ఉన్నట్లు అనిపించినా ఇతరుల ధర్మాన్ని అనుకరించడం కంటే మంచిది. వ్యక్తి ఆసక్తి లేకుండా ఆత్మనిగ్రహంతో తన స్వధర్మాన్ని పాటిస్తే కర్మబంధం నుండి విముక్తి పొందుతాడు. నీ అహంకారం లేకుండా కేవలం బాధ్యతగా భగవంతునికి చేసే సేవగా చేయడం, అది మనల్ని జ్ఞానయోగం వైపు నడిపిస్తుంది. వివేకంతో, ఆత్మవిచారణతో నేను ఎవరు అని ప్రశ్నించుకోమని ప్రేరేపిస్తుంది. మనం నిజంగా ఎవరమో ఆ శాశ్వతమైన సాక్షి చైతన్యాన్ని గుర్తించే మార్గాన్ని చూపుతుంది. అది మనకు భక్తియోగమనే అమృతాన్ని అందిస్తుంది. ఆ పరమశక్తి పట్ల సంపూర్ణ శరణాగతి, అచంచల విశ్వాసం, ప్రేమ, దానిలో నేను అనే భావం కరిగిపోయి కేవలం ఆయనే మిగిలి ఉంటాడు. ఈ జ్ఞానం కేవలం తెలివికి సంబంధించినది కాదు. ఇది మన హృదయాన్ని మార్చే, మనం జీవించే విధానాన్ని మార్చే కళ. దీన్ని మీ రోజువారీ జీవితంలో ఆచరించండి. మీరొక బంధంలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన భయం వల్ల లేక ఆశ వల్ల వస్తోందో గమనించండి. మీరు పనిచేస్తున్నప్పుడు మీ దృష్టి కేవలం ఫలితంపైనే ఉందో లేదో చూడండి. కష్టాలు ఎదురైనప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా అని గమనించండి. మీ ఆలోచనలను, భావాలను ఒక సాక్షిలా చూడగలుగుతున్నారా? అసలైన సాధన ఇదే, నిరంతర ఆత్మజాగరూకత. మీలో కలిగే ప్రతి కోపాన్ని, ప్రతి ఆశను, ప్రతి భయాన్ని అణచివెయ్యకుండా కేవలం చూడటం, మీ లోతైన నమ్మకాలను ప్రశ్నించుకోవడం. ఇది నిజమేనా? ఇది నన్ను బంధిస్తోందా లేక విముక్తి కలిగిస్తోందా? అసలైన స్వేచ్ఛ మన మనసు సృష్టించిన జైలు నుండి బయటపడటమే. మన అలవాట్లు, మన అభిప్రాయాల నుండి స్వేచ్ఛ పొందటమే. శరణాగతి అంటే చేతకానితనం కాదు, మన చిన్న అహంకారాన్ని వదిలేసి ఆ విశ్వ చైతన్యంతో ఏకం కావడం. అహంకారం పడిపోయినప్పుడు ఏది మిగులుతోందో అదే సత్యం, అదే శివం, అదే సుందరం. కాబట్టి ఈ ప్రయాణాన్ని కొనసాగించండి. గీతను కేవలం పూజగడిగో పెట్టే పుస్తకంగా కాకుండా మీ స్నేహితుడిగా, మార్గదర్శిగా చేసుకోండి. దాని సందేశాలపై ఆలోచించండి. అన్నిటికన్నా ముఖ్యంగా వాటిని మీ ఆచరణలోకి తీసుకురండి. చిన్నగా ప్రారంభించండి. మీ కోపాన్ని గమనించండి. మీ స్వార్థాన్ని గుర్తించండి. ప్రతి క్షణం ఎరుకతో ఉండటానికి ప్రయత్నించండి. నెమ్మదిగా మీలో ఒక అద్భుతమైన శాంతి, ఒక అకారణమైన ఆనందం, ఒక అచంచలమైన ధైర్యం ఉదయించటం మీరు గమనిస్తారు. జీవితం మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం. గీత ఆ లక్ష్యాన్ని చేరడానికి ఒక దారి చూపే పటం. ఆ పటాన్ని ఉపయోగించండి. మీ ప్రయాణాన్ని పూర్తి చెయ్యండి. మీ జన్మ హక్కైన ఆ పరమ విశ్రాంతిని పొందండి. ఇదే ఆకాంక్షతో మీకు నా హృదయపూర్వక నమస్కారం. శాంతి.